హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వర్మ క్లాస్ రూమ్. మరి ఈరోజు ఎన్ఎంఎంఎస్ 2021లో ఈ సూపర్ 50 సిరీస్లో మూడో వీడియోని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను మీ ముందుకు వచ్చాను. మరి లేట్ ఎందుకు, స్టార్ట్ చేద్దాం. ఈరోజు మనం 7th and 8th క్లాస్ సంబంధించినటువంటి సామాన్య శాస్త్రం సైన్స్లో ఉన్నటువంటి లెసన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అది ఫుడ్ ఫర్ హెల్త్. సో ఫుడ్ ఫర్ హెల్త్లో మనకి ఏమేమి ఉన్నాయి, అలాగే దాంట్లో ఫస్ట్ పార్ట్గా మనం తీసుకున్నట్టయితే కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్, అంటే మనకి ఆహారంలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి అంశాలు ఏమేమి ఉన్నాయో అంశాలు ఒకసారి చూద్దాం. వి గెట్ ఫుడ్ ఫ్రమ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. ఇక్కడ మనం ఆహారాన్ని దేని నుంచి గ్రహిస్తాం అంటే మొక్కల నుంచి మరియు జంతువుల నుంచి మనం ఆహారాన్ని తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఫుడ్ సప్లైస్ ద ఎనర్జీ టు డూ వర్క్. మనం ఏమైనా ఒక పని చేయాలంటే ఖచ్చితంగా మనకేం కావాలి, శక్తి కావాలి. సో ఆ శక్తిని ఇవ్వటానికి మనం తీసుకునేటువంటి ఆహారాన్ని ఇక్కడ అందులో ఉన్నటువంటి ఆహారంలో ఉన్నటువంటి అంశాలు ఉపయోగపడతాయని చెప్పడానికి మనం ఇక్కడ ఈ కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్ అంటే ఆహారంలోని అంశాలు అనేటువంటి పాఠంలో దాంట్లో ఏమేమి ఉన్నాయి, అసలు ఆహారంలో అంశాలు మనకి ఎలా ఉపయోగపడుతున్నాయి, మన గ్రోత్ కావచ్చు, లేదంటే మనకి కావాల్సినటువంటి శక్తిని ఇవ్వడానికి కావచ్చు, ఏ రకంగా ఉపయోగపడుతున్నాయి అనేటువంటి విషయాల్ని మనం ఇక్కడ తెలుసుకోబోతున్నాం. ద సబ్స్టెన్సెస్ విచ్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ద గ్రోత్ అండ్ డెవలప్మెంట్. ఏమైతే ఏ పదార్థాలు అయితే మనకి పెరుగుదలకి మరియు అభివృద్ధికి ఉపయోగపడతాయో వాటినే మనం ఇక్కడ ఏమని చెప్తున్నాము అంటే న్యూట్రియంట్స్ లేక పోషకాలు అని చెప్తున్నాం. ద సబ్స్టాన్సెస్ విచ్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ద గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద బాడీ ఆర్ కాల్డ్ న్యూట్రియంట్స్. అంటే పోషకాలు అంటే ఏంటి అంటే మన ఏమైతే గ్రోత్ అంటే పెరుగుదల మరియు అభివృద్ధి ఈ రెండింటికి అవసరమైనటువంటి వాటిని మనం ఇక్కడ న్యూట్రియంట్స్ పోషకాలు అని చెప్పుకుంటున్నాం. అయితే న్యూట్రియంట్స్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 2 టైప్స్. ఇక్కడ న్యూట్రియంట్స్ 2 రకాలుగా విభజించడం జరిగింది. ఒకటి మ్యాక్రో న్యూట్రియంట్స్ అండ్ మైక్రో న్యూట్రియంట్స్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మ్యాక్రో అండ్ మైక్రో చూద్దాం. సో ఇక్కడ మ్యాక్రో న్యూట్రియంట్స్ అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, లిపిడ్స్ ఆర్ ఫ్యాట్స్. ఇక్కడ మనకి కార్బోహైడ్రేట్స్ని అంటే కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు, అలాగే ప్రోటీన్స్ అంటే మాంసకృత్తులు, అలాగే లిపిడ్స్ లేక ఫ్యాట్స్ అంటే క్రొవ్వులు. ఈ 3 మ్యాక్రో కింద తీసుకురావడం జరిగింది. మ్యాక్రో అంటే ఏంటి అంటే స్థూల పోషకాలు, అంటే ఎక్కువగా మన బాడీకి అవసరమైనటువంటి వాటిని స్థూల పోషకాలు అంటాం, తక్కువగా మన బాడీకి అవసరమైనటువంటి వాటిని సూక్ష్మ పోషకాలు లేక మైక్రో న్యూట్రియంట్స్ అని పిలవటం జరుగుతుంది. సో ఇక్కడ మైక్రో న్యూట్రియంట్స్ కూడా ఉన్నాయి చూడండి. విటమిన్స్ అండ్ మినరల్స్, అంటే ఈ వైటమిన్స్ అండ్ మినరల్స్ అనేవి దేనికి ఉపయోగపడతాయి అంటే మనకి దాని ముందు మనం వాటి మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. కానీ ఇక్కడ సూక్ష్మ పోషకాలు అంటే అతి తక్కువ పరిమాణంలో ఇవి మన శరీరానికి అవసరం అవుతాయని మనకు తెలుస్తూ ఉంది. సో ఇక్కడ మనం ఇక్కడ చూస్తే అసలు ఎలా ఉండాలి అనేది ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. CPF అంటే ఏంటంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్. ఏ పర్సంటేజ్లో ఉండాలట మన బాడీకి? కార్బోహైడ్రేట్స్ని 60% తీసుకుంటే, అలాగే ప్రోటీన్స్ని 15% తీసుకోవాలట, అలాగే 25% అనేది లిపిడ్స్ ఆర్ ఫ్యాట్స్ అనేవి మన బాడీలోకి తీసుకోవడం జరగాలి అనేటువంటిది ఇక్కడ మీకు CPF 60, 15 and 25 రేషియోలో ఇవ్వటం జరిగింది. ద ప్రొక్యూర్మెంట్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఈజ్ కాల్డ్ న్యూట్రిషన్. న్యూట్రిషన్ అంటే ఏంటి అంటే పోషణ. ఏ రకమైనటువంటి పదార్థాలను మనం లోపలికి తీసుకుంటామో దాని ద్వారా మన శరీరంలో జరిగేటువంటి మార్పులు అన్నీ కూడా దేని కిందకి వస్తాయి అంటే న్యూట్రిషన్ లేక పోషణ కిందకి వస్తాయి. ద న్యూట్రియంట్స్ విచ్ ఆర్ రిక్వెస్టెడ్ ఇన్ లార్జర్ అమౌంట్స్ ఫర్ ద బాడీ ఆర్ కాల్డ్ మ్యాక్రో న్యూట్రియంట్స్. ఇందాక చెప్పాను మీకు, ఏమైతే ఎక్కువగా మన బాడీకి అవసరం అవుతాయో వాటిని మనం ఇక్కడ స్థూల పోషకాలు అని పిలుస్తాము. అలాగే ద న్యూట్రియంట్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్ ఇన్ స్మాలర్ అమౌంట్స్ ఫర్ ద బాడీ ఆర్ కాల్డ్ మైక్రో న్యూట్రియంట్స్. ఏమైతే తక్కువ పరిమాణంలో అవసరం అవుతాయో వీటిని మనం ఇక్కడ సూక్ష్మ పోషకాలు అని పిలవటం జరుగుతుంది. సో నెక్స్ట్, ద సబ్స్టాన్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ మేకింగ్ ఫుడ్స్ ఆర్ కాల్డ్ ఇంగ్రీడియంట్స్. అంటే ఏంటంటే ఏదైనా ఒక పదార్థాన్ని తయారు చేయడానికి మనం దాంట్లో ఉపయోగించేటువంటి అన్ని రకాల
దినుసులు ఉంటాయి కదా, అంటే దినుసులు అంటే ఏంటి అంటే అవన్నీ ఉపయోగిస్తేనే మనకు పదార్థం తయారవుతుంది అనమాట. అంటే ఉదాహరణకి టీ తయారు చేయాలంటే మనకి ఏమేమి దినుసులు కావాలి అంటే టీ పౌడర్ కావాలి, షుగర్ కావాలి, పాలు కావాలి, అలాగే టీ పొడి కావాలి, యాలకులు, ఇలా డిఫరెంట్గా అంటే దాంట్లో ఏమైతే యూజ్ చేస్తున్నామో వీటిని మనం ఇక్కడ ఏమని పిలుస్తాము అంటే దినుసులు లేక ఇంగ్రీడియంట్స్ అని పిలవడం జరుగుతుంది. సో నెక్స్ట్ చూద్దాం. కార్డమమ్, క్లోవ్స్, బిర్యానీ లీవ్స్, పెప్పర్ ఎక్సెట్రా ఆర్ కాల్డ్ కాండిమెంట్స్ విచ్ గేవ్స్ టేస్ట్ అండ్ ఫ్రాగ్రెన్స్ టు ద ఫుడ్. మనం ఒక బిర్యానీని తయారు చేసుకోవాలంటే ఎక్కువగా వాడుతూ ఉంటాం. ఏంటివి అవి? సుగంధ ద్రవ్యాలు అని పిలుస్తారు. వీటినే మనం కాండిమెంట్స్ అంటాం. అంటే కాండిమెంట్స్ అనేవి దేనికి ఉపయోగపడతాయి అంటే అంతకు ముందు లేనటువంటి టేస్ట్ని తీసుకురావడానికి, లేదంటే ఏదైనా ఒక స్పెషల్ టేస్ట్ని తీసుకురావడానికి ఈ కాండిమెంట్స్ అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మీకు కార్డమం, అలాగే తర్వాత మీకు ఇక్కడ ఇచ్చినటువంటి క్లోవ్స్ అంటే మనకి లవంగాలు, అలాగే బిర్యానీ లీవ్స్ అంటే బిర్యానీ ఆకులు, పెప్పర్ అంటే మిరియాలు, ఇవన్నీ కూడా దేనికి ఉపయోగిస్తాము అంటే మనం ఏదైనా ఒక దానికి స్పెషల్ టేస్ట్ తీసుకురావడానికి, ఏదైనా ఒక పదార్థానికి ఒక మంచి రుచిని తీసుకురావడానికి ఉపయోగిస్తాం అన్నమాట. అలాగే క్యాష్యూ నట్స్, ఆల్మండ్స్, కిస్మిస్ అండ్ డేట్స్ ఎక్సెట్రా ఆర్ కాల్డ్ డ్రై ఫ్రూట్స్. మనలా కొన్ని ఆహార పదార్థాలు ఎలా తీసుకుంటామంటే డ్రై ఫ్రూట్స్గా తీసుకుంటాం. ఉదాహరణకి ఇక్కడ క్యాష్యూ నట్స్ అంటే జీడిపప్పులు, అలాగే బాదం, ఆల్మండ్స్ అంటే బాదం, అలాగే కిస్మిస్, ఇలాంటివి డేట్స్ అంటే ఖర్జూరాలు, ఇలాంటివన్నిటిని కూడా మనం ఏం తీసుకుంటాము అంటే అవి డ్రై ఫ్రూట్స్గా తీసుకుంటాం. అంటే బాగా ఎండబెట్టేసిన తర్వాత వాటిని మళ్ళీ మనం వాడుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. సో వాటిని ఏమంటామంటే డ్రై ఫ్రూట్స్ అంటాం. దేర్ ఆర్ 5 కాంపోనెంట్స్ ఇన్ ద ఫుడ్. మనం తీసుకున్నటువంటి ఆహారంలో 5 రకాల అంశాలు ముఖ్యంగా మనం చెప్పుకుంటాం. సో అవి మనం ఇక్కడ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఫస్ట్ వన్ ఏంటి అంటే కార్బోహైడ్రేట్స్, రెండవది ప్రోటీన్స్, మూడవది లిపిడ్స్, నాలుగవది విటమిన్స్, ఐదవది మినరల్స్. సో ఇక్కడ ఫస్ట్ది కార్బోహైడ్రేట్స్ అంటే మీకు తెలుసు ఆల్రెడీ. కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటి అంటే పిండి పదార్థాలు. ఏ పదార్థాలు అయితే పిండిగా మనం చేసి తీసుకుంటూ ఉంటామో, అలాగే నోట్లో వేసుకున్న తర్వాత తీయగా అయిపోయేటువంటి పదార్థాలు అని కూడా చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ ప్రోటీన్స్. ప్రోటీన్స్ అంటే మాంసకృత్తులు. అంటే మాంసకృత్తులు అంటే మాంసం అని కాదు, మాంసకృత్తులు అనేటువంటి పదార్థాలు ఏ పదార్థాల్లో ఉంటాయో అవన్నీ కూడా మనకి ఇక్కడ ప్రోటీన్స్ కిందకే రావటం జరుగుతుంది. లిపిడ్స్ అండ్ ఫ్యాట్స్, ఏవైతే క్రొవ్వులు అంటే నూనెలు, ఇలాంటివన్నీ కూడా అంటే డిస్కస్ చేస్తాం మనం ముందు. సో వీటిని మీకు 5 రకాల అంశాలు ఒక దగ్గర పెట్టాలి కాబట్టి చెప్తున్నాను. సో లిపిడ్స్ అండ్ ఫ్యాట్స్ అంటే క్రొవ్వులు. అలాగే వైటమిన్స్ అంటే మీకు తెలుసు, వైటమిన్స్కి వేరే తెలుగులో పేరేం లేదు. అవి చాలా తక్కువ మాత్రంలో అవసరం అవుతాయి, కానీ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. సో ఇక్కడ ఇవన్నీ కూడా. అలాగే మినరల్స్ అంటే మనకి ఖనిజ లవణాలు. మన బాడీకి కూడా ఖనిజ లవణాలు అవసరం అవుతాయా, ఖనిజాలు కావాలా అంటే అవి కూడా కావాలి. ఏ రకంగా కావాలనేది డిస్కస్ చేద్దాం. అలాగే ఎనర్జీ గివింగ్ ఫుడ్స్, అసలు మన బాడీకి శక్తిని ఇచ్చేటువంటి పదార్థాలు ఏమైనా ఉన్నాయా అంటే అవి కార్బోహైడ్రేట్స్ అండ్ లిపిడ్స్ ఆర్ ఫ్యాట్స్. ఇక్కడ మనకి మన బాడీకి శక్తినిచ్చేవి అంటే అవి తినగానే మన శక్తి వస్తుంది. అందుకే చూడండి, మనం ఎప్పుడైనా నీరసించిపోయినప్పుడు అన్నం తినకుండా ఉంటాం, జ్వరం వచ్చినప్పుడు అన్నం తినకుండా ఉంటాం, దానివల్ల మనం బాగా నీరసించిపోతాం. ఎప్పుడైతే మళ్ళీ అన్నం తిన్నామో మళ్ళీ మనకు వెంటనే ఎక్కడలేని ఎనర్జీ వచ్చేస్తుంటుంది. అంటే కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థాలు వేగంగా శక్తిని ఇస్తాయి అనమాట. అంటే ఆ గ్లూకోజ్, దాంట్లో ఉండేటువంటి చక్కెరలు, గ్లూకోజ్ అనేవి వెంటనే మన రక్తంలో కలిసిపోయి రక్తానికి మంచి ఉత్తేజాన్ని ఇచ్చి మన బాడీలో కూడా అవి మంచి వేగవంతంగా పనిచేయడానికి, మనం కూడా ఆనందంగా పనిచేయడానికి అవి మనకి సహకరిస్తాయి. అలాగే బాడీ బిల్డింగ్ ఫుడ్స్ అన్నాడు. బాడీ బిల్డింగ్ ఫుడ్స్ అంటే ఏంటి? ప్రోటీన్స్, మాంసకృత్తుల్ని బాడీ బిల్డింగ్ ఫుడ్స్ అంటాం. ఎందుకని అంటాము అంటే ఒక బాడీకి షేప్ తీసుకురావడానికి, అంటే కోరుకున్న విధంగా ఆ మజిల్స్ని ఫార్మేషన్ చేసుకోవడానికి కానీ, ఇప్పుడు చూడండి జిమ్కి వెళ్ళే వాళ్ళు ఏం చేస్తారు అంటే ప్రోటీన్ షేక్స్ తాగుతూ ఉంటారు. ఆ ప్రోటీన్ పౌడర్స్ని బాగా గిలకరించి తాగుతూ ఉంటారు అనమాట. దానివల్ల ఏమొస్తుంది అంటే వాళ్ళు ఎక్కువగా ఎక్సర్సైజ్ చేస్తారు, అందువల్లనే వాళ్ళకి కండలు తిరిగినటువంటి ఆ బాడీ అనేది కనిపించడం జరుగుతుంది. బాడీని బిల్డ్ చేయాలి అంటే ఖచ్చితంగా ఎక్కువ పరిమాణంలో ఏం తీసుకోవాలి అంటే ప్రోటీన్స్ తీసుకోవాలి, మాంసకృత్తులు అనేవి తీసుకోవాలి. ఇక బల్క్ ఫార్మింగ్ ఫుడ్స్ అంటే ఎక్కువగా ఫామ్ అయ్యేటువంటి ఫుడ్స్ ఏమున్నాయి అంటే ఫైబర్స్ అంటే మీ అందరికీ తెలుసు, దాన్ని మనం ఏమంటాము పీచు పదార్థాలు అని చెప్పచ్చు. ఓకేనా? సో ఈ రకంగా మనకి ఫుడ్లో ఉన్నటువంటి కాంపోనెంట్స్ని మనం ఇక్కడ చెప్పుకోవటం జరిగింది. సో నెక్స్ట్ చూస్తే విడివిడిగా ఒక్కొక్క దాని గురించి చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు అంటే ఏంటి? సో కార్బోహైడ్రేట్స్ ఆర్ మ్యాక్రోన్యూట్రియంట్స్ అండ్ ఆర్ వన్ ఆఫ్ ద 3 మెయిన్ వేస్ బై విచ్ అవర్ బాడీ అబ్టైన్స్ ఇట్స్ ఎనర్జీ.
ఎనర్జీ. ఏదైతే వేటి ద్వారా అయితేనే మన బాడీ ఎక్కువగా శక్తిని పొందుతుందో వాటిని మనం ఇక్కడ కార్బోహైడ్రేట్స్ అని చెప్పుకోవడం జరిగింది. కార్బోహైడ్రేట్స్ అని ఎందుకు పేరు వచ్చింది అంటే they are called carbohydrates as they comprise carbon, hydrogen and oxygen at their chemical level. వాటిలో ఆ పదార్థాల్లో ఎక్కువగా ఏముంటాయి అంటే కార్బన్ ఉంటుంది, కర్బనము, అలాగే హైడ్రోజన్ ఉదజని, అలాగే ఆక్సిజన్. అయితే ఈ ఆక్సిజన్ అనేటువంటిది అలాగే హైడ్రోజన్ అనేటువంటిది ఈ కార్బనం అనేటువంటిది దాని పరిమాణువుల్లో అంటే దానికి ఉండేటువంటి స్ట్రక్చర్లో ఉంటుందన్నమాట. అంటే మనకు బయటకు కనిపించదు కానీ అది లోపల వాటర్ అని చెప్తుంటే ఏం చెప్తాం, H2O అంటాం. అంటే వాటర్ అనేది దేని ద్వారా ఫార్మేషన్ అయింది, 2 హైడ్రోజన్ పరమాణువులు అలాగే ఒక ఆక్సిజన్ పరమాణువు కలిసినప్పుడే వాటర్ ఫామ్ అవుతుంది. అలాగే ఎక్కడ కూడా కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ అనేటువంటి పరమాణువులు కలిస్తేనే ఇక్కడ మీకు కార్బోహైడ్రేట్ అనేది రావడం జరుగుతుంది. ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఈజ్ టు ప్రొవైడ్ ఎనర్జీ అండ్ ఫుడ్ టు ద బాడీ అండ్ టు ద నర్వస్ సిస్టమ్. ఇక్కడ ఏమైతే మన బాడీకి కావలసినటువంటి అంటే బాడీలో ఉన్నటువంటి ప్రతి నరానికి ఈ నర్వస్ సిస్టమ్ అంటే లోపల ఉన్నటువంటి రక్త ప్రసరణ వ్యవస్థకు కానీ లేదంటే లోపల ఉన్నటువంటి వ్యవస్థలన్నీ కూడా సక్రమంగా పనిచేయాలి, వాటికి మంచి బలోపేతం కావాలి, వాటికి మంచి ఉత్తేజితంగా పనిచేయాలి అంటే ఖచ్చితంగా మన బాడీకి మనం ఏమి ఇవ్వాలి అంటే కార్బోహైడ్రేట్ని ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. అవర్ బాడీ యూటిలైజెస్ దిస్ షుగర్ యాజ్ ఎ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఫర్ ద సెల్స్, ఆర్గాన్స్ అండ్ టిష్యూస్. ఈ కార్బోహైడ్రేట్ ఏం చేస్తుంది అంటే ఆ కణాలకి అంటే లోపల మన బాడీ మొత్తం కూడా అనేక కోట్ల కణాలతో నిర్మితమైనటువంటి బాడీ మన శరీరం. కాబట్టి ఈ సెల్స్కి అలాగే లోపల ఉన్నటువంటి అవయవాలకి లోపల ఉన్న కణజాలాలు టిష్యూస్ వాటికి కూడా ఏం కావాలి అంటే ఎనర్జీ కావాలి. సో ఈ ఎనర్జీ సోర్స్ ఏంటి అంటే ఖచ్చితంగా ఎనర్జీ గివింగ్ ఫుడ్ కింద మనం ఏం చెప్పుకుంటాము అంటే కార్బోహైడ్రేట్ని చెప్పుకుంటాం. మరి ఎక్సెస్గా కార్బోహైడ్రేట్ తీసుకున్నాం, ఏం చేస్తుంది బాడీ, ఆ ఎక్సెస్గా ఉన్న కార్బోహైడ్రేట్ని ఒక దగ్గర దాచిపెడుతుంది అనమాట. సో చూడండి, మనం ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ తీసుకుంటాం, అందుకే ఏమంటారు పిజ్జాలు, బర్గర్లు, ఆ మైదా పిండితో చేసినటువంటి వస్తువులు ఎక్కువగా తినద్దు, లావ్ అయిపోతాం అంటూ ఉంటారు. అంటే ఏంటి, ఏదైనా మనం ఎక్కువగా తీసుకున్నప్పుడు మనకు కావాల్సినంత శక్తినే వినియోగించుకొని మన బాడీ ఏం చేస్తుంది అంటే ఆ ఎక్సెస్ ఎనర్జీని ఏమైతే ఉందో దాని మొత్తాన్ని ఒక దగ్గర స్టోర్ చేసి పెడుతుంది అనమాట. సో ఇది ఇక్కడ దీనికి సంబంధించింది. అలాగే ప్లాంట్ సోర్స్, కార్బోహైడ్రేట్స్లో ప్లాంట్ సోర్స్ ఉంది, అలాగే యానిమల్ సోర్స్ ఉంది. ప్లాంట్ సోర్స్ చూస్తే మనకి ఇక్కడ స్టార్చ్ అంటాం. స్టార్చ్ అనేది దేని నుంచి ఎక్కువగా ఉంటుంది అంటే పొటాటోస్ అంటే బంగాళదుంపల నుంచి, అలాగే సెరల్స్ అంటే ఈ పప్పు దినుసుల నుంచి ఎక్కువగా మనకి లభించడం జరుగుతుంది. తర్వాత గ్లూకోజ్, ఈ గ్లూకోజ్ యొక్క ఫార్మేషన్ మీకు ఇందాక చెప్పాను, 6 కర్బన పరమాణువులు అలాగే 12 హైడ్రోజన్ పరమాణువులు 6 ఆక్సిజన్ పరమాణువులు కలిసి మనకి C6H12O6 గా మనకి గ్లూకోజ్ అనేది అందించడం జరుగుతుంది. అలాగే ఫ్రక్టోజ్ ఎక్కువగా దేంట్లో ఉంటుంది, ఈ ఫ్రక్టోజ్ అంటే ఎక్కువగా హనీ మనం తీసుకున్నటువంటి తేనెలో ఫ్రక్టోజ్ అంటే ఫ్రూట్స్లో కూడా, ఫ్రూట్స్ తీగా ఉంటాయి కదా, అది కూడా మనకి కొన్ని రకాలైనటువంటి ఫ్రూట్స్లో మనకి కార్బోహైడ్రేట్స్ లభిస్తాయి అనమాట. సో వాటిలో ఉండేదాన్ని ఏమంటాము అంటే ఫ్రక్టోజ్ అని పిలుస్తాం. అంటే ఇవన్నీ కూడా ఏంటి అంటే కార్బోహైడ్రేట్స్ యొక్క వివిధ రూపాలు. అలాగే సుక్రోజ్, ఈ సుక్రోజ్ ఎందులో ఉంటుంది అంటే షుగర్ కేన్, చెరుగేళ్ళలో కూడా మనకి పిండి పదార్థం ఉంటుంది, మనం తిన్నప్పుడు అది మన బాడీలోకి వెళ్తుంది. ఏ రకంగా షేప్ తీసుకుంటుంది అంటే సుక్రోజ్గా మన బాడీలో అది షేప్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే సెల్యులోజ్, సెల్యులోజ్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే చెట్ల యొక్క కణాలలో సెల్యులోజ్ అనేది ఉండటం జరుగుతుంది. అలాగే వెజిటబుల్ యొక్క ఫైబర్స్లో కూడా మనకి ఈ సెల్యులోజ్ అనేది ఉండటం జరుగుతుంది. అలాగే ప్రతి గింజలు ప్రతిలో కూడా ఏముంటుంది అంటే ప్రోటీన్ ఉంటుంది అనమాట. అలాగే యానిమల్ సోర్స్, లాక్టోజ్, యానిమల్ సోర్సెస్లో మనకి 2 చెప్పుకున్నాం ఇక్కడ. ఒకటి లాక్టోజ్, పాలలో ఉండేటువంటిది లాక్టోజ్. పాలలో ఏముంటుంది అంటే అది కూడా పిండి పదార్థం, దానిలో కూడా ఉంటుంది. అది ఏ షేప్లో ఉంటుంది, ఏ రూపంలో ఉంటుంది అంటే మనం ఇక్కడ లాక్టోజ్గా చెప్పుకుంటాం. అలాగే గ్లైకోజన్, గ్లైకోజన్ వచ్చేసరికి ఇదేమవుతుంది అంటే మన లివర్ అంటే కాలేయంలో లోపల దాచిపెట్టబడి ఉంటుంది. ఎప్పుడైనా నువ్వు నీరసించిపోయావు, ఏం తినలేదు, ఏం తినకుండా ఉన్నప్పుడు ఏం చేస్తుంది అంటే నువ్వు పడిపోతావా, ఏం తినకపోతే, ఒక రోజు తినకపోతే పడిపోవు కింద, ఖచ్చితంగా నీ పనులను నువ్వు చేసుకోగలుగుతావు. ఒక 2-3 రోజులు తినకపోయినా కూడా ఏం కాదు. అప్పుడు ఏం చేస్తుంది అంటే నీ లివర్లోంచి ఈ గ్లైకోజన్ రూపంలో ఉన్నటువంటి ఈ కార్బోహైడ్రేట్ ఎప్పుడు ఆటోమేటిక్గా బయటకు వస్తూ రిలీజ్ అవుతూ కొంచెం కొంచెంగా నీకు ఎనర్జీని ఇస్తూ ఉంటుందన్నమాట. అంటే నువ్వు తీసుకోపోయినా కూడా నీకు ఇవ్వడానికి కోసం ముందుగానే స్టోర్ చేసిన గ్లైకోజన్ అనేది నీకు కొంచెం కొంచెంగా గ్లూకోజ్గా అంటే నీకు మామూలుగా కార్బోహైడ్రేట్గా మారి నీకు శక్తినిస్తూ నీ బాడీని ముందుకు నడిపిస్తుంది. సో ఇది కార్బోహైడ్రేట్స్ లేక పిండి పదార్థాల గురించి. సో నెక్స్ట్ చూద్దాం.
ప్రోటీన్స్ అంటే మాంసకృత్తులు. చాలా మంది అనుకుంటారు మాంసకృత్తులు అంటే మాంసంలోనే ఉంటాయి అని చెప్పేసి. మాంసకృత్తులు అంటే మాంసంలో మాత్రమే ఉండేవి కావు, పప్పు దినుసుల్లో ఎక్కువగా ఉంటుంది. అలాగే మనకి మామూలుగా మాంసం అంటే ఎక్కువగా చికెన్లో ఉంటుంది, అలాగే మటన్, ఈ రెండిట్లో ఎక్కువగా ఉండేటువంటి దాన్ని మనం మాంసకృత్తులు అని పిలుస్తాం. సో ఏం చూద్దాం. ప్రోటీన్ ఈజ్ ఫార్మ్డ్ విత్ 4 ఎలిమెంట్స్. ఈ ప్రోటీన్ అనేది 4 రకాల ఎలిమెంట్స్తో ఫామ్ అవుతుంది. ఒకటి కార్బన్, అలాగే హైడ్రోజన్, ఆక్సిజన్ అండ్ నైట్రోజన్. సో ఇక్కడ చిన్న డిఫరెన్స్ ఉంది. ఏంటి అంటే మన కింద కార్బోహైడ్రేట్స్లో నైట్రోజన్ లేదు, కానీ ఇక్కడ ప్రోటీన్స్లో ఏముంది అంటే ఎక్స్ట్రాగా ఉన్నటువంటి కెమికల్ ఎలిమెంట్ ఏంటి అంటే నత్రజని కూడా ప్రోటీన్స్లో ఉండటం జరుగుతుంది. ప్రోటీన్ టర్న్స్ ఇంటూ అమైనో యాసిడ్ ఆఫ్టర్ ద డైజెషన్ ఇన్ ద బాడీ. ఎప్పుడైతే బాడీలోకి ఈ ప్రోటీన్ వెళ్తుందో అది ఏ రకంగా రూపాంతరం చెందుతుందంటే అమైనో యాసిడ్స్గా మార్పు చెందుతుంది. వాటిని అమైనో ఆమ్లాలు అని పిలుస్తాం మనం ఇక్కడ. సో అమైనో యాసిడ్ ఈస్ ద యూనిట్ ఆఫ్ ప్రోటీన్ ఫార్మేషన్. ఈ యూనిట్ ఫార్మేషన్ ఏంటి దీనికి అంటే అమైనో యాసిడ్ అనమాట. అంటే ప్రోటీన్ ఫామ్ అయింది అని చెప్పడానికి యూనిట్ ఏంటి అంటే కొలతమానం ఏంటి అంటే అమైనో యాసిడ్స్. సో ఇక్కడ ప్రోటీన్ ఈస్ క్రూషియల్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ అవర్ బాడీస్, filling of erosion and balance of nitrogen. These acids are కలెక్టెడ్ ఫ్రమ్ ఫుడ్. సో ఇక్కడ మన బాడీలో జరిగేటువంటి ఎక్కువ జీవక్రియలు అంటే బల్కింగ్ అంటే చెప్పుకున్నాం కదా మనం ఇక్కడ బాడీని ఫామ్ చేసుకునేటప్పుడు ట్రాన్స్ఫార్మేషన్ చేసుకునేటప్పుడు చూడండి, అప్పటి వరకు సన్నగా ఉన్న వ్యక్తి లావుగా అయిపోవాలన్నా, అలాగే మంచి షేప్గా ఉన్నటువంటి లావుగా ఉన్నటువంటి వ్యక్తి మంచి షేప్తో బాడీతో మంచి బాడీ బిల్డర్ లాగా తయారవ్వాలన్నా ఎక్కువగా అతనికి ఏమి ఇస్తారు ఫుడ్ అంటే ఎక్కువ ఎక్సర్సైజ్ ఇస్తారు. అలాగే దాంతోపాటు అతనికి ఇచ్చేది ఏంటి అంటే ప్రోటీన్స్ అనమాట. సో ఇక్కడ యానిమల్ అంటే మళ్ళీ మనకి ఇక్కడ సేమ్ ఇందా కార్బోహైడ్రేట్స్లో ఎట్లా ఉన్నాయో యానిమల్ సోర్స్ అండ్ ప్లాంట్ సోర్స్ ఎలా ఉన్నాయో ఇక్కడ కూడా అలాగే ప్రోటీన్స్ కూడా మనకి 2 రకాల సోర్సెస్లో దొరుకుతూ ఉంటాయి. ఒకటి యానిమల్ ప్రోటీన్. ఏంటి అంటే అబ్టైన్ ఫ్రమ్ యానిమల్స్ ఈజ్ యానిమల్ ప్రోటీన్. అంటే యానిమల్స్ నుంచి ఏమైతే మనం తీసుకుంటామో దాన్ని యానిమల్ ప్రోటీన్ అంటాం. ఏమేమి ఉంటాయి? ఫిష్ మనకు తెలుసు, చేప, అలాగే మాంసము, గుడ్డు, తర్వాత పాలు, తర్వాత ఇంకా మనకి వెన్న, బటర్ ఇలాంటి కొన్ని ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంటి అంటే పన్నీర్, ఎక్కువగా పన్నీర్ కూడా ప్రోటీన్ అనమాట. సో పన్నీర్ అంటే పాలని విరిగిపోయిన తర్వాత గట్టిగా అచ్చులాగా పెట్టి కోసుకొని మనం పాలక్ పన్నీర్ ఇవన్నీ చేసుకుంటూ ఉంటాం కదా. సో ఈ పన్నీర్ కూడా ఎక్కువగా యానిమల్ ప్రోటీన్ కిందకే రావటం జరుగుతుంది. సో నెక్స్ట్ ప్లాంట్ ప్రోటీన్ అంటే మొక్కల నుంచి మనకు వచ్చేటువంటి మాంసకృత్తులు. మొక్కల నుంచి చెప్పాను మీకు ఆల్రెడీ, పప్పులు 2 బద్దలయ్యేటువంటి పప్పులన్నీ కూడా కందిపప్పు, మినప్పప్పు, పెసరపప్పు, శనగపప్పు, ఇలాంటివన్నీ, శనగపప్పు అంట, పచ్చి శనగపప్పు అంటాం. సో ఈ పచ్చి శనగపప్పు, శనగలు, బఠానీలు ఇలాంటివన్నీ కూడా దేని కిందకు వస్తాయి అంటే ఖచ్చితంగా ప్రోటీన్ కిందకే రావటం జరుగుతుంది. ద ప్రోటీన్ అబ్టైన్డ్ ఫ్రమ్ ప్లాంట్స్ ఈజ్ ఎ ప్లాంట్ ప్రోటీన్. Pulses, seed of broad beans, peanuts, nuts are the source of plant protein. సో ఇక్కడ మనకి అనేక రకాలైనటువంటి పప్పులన్నీ కూడా, పప్పు దినుసులన్నీ కూడా దేని కిందకి వస్తాయి అంటే మనకి మాంసకృత్తుల కిందకి లేక ప్రోటీన్ కిందకి వస్తాయి. అలాగే చాలా మంది అడుగుతూ ఉంటారు, సార్ పలానా పదార్థం ఇచ్చి మనకి ఇది ప్రోటీనా లేదంటే పిండి పదార్థం అని ఎలా చెప్పాలి అని చెప్పేసి. సో ఇక్కడ చిన్న వేరియేషన్ ఉంది. ఏంటి అంటే మనం ఏదైనా గింజ అని పెట్టుకోండి. గింజ ధాన్యాలు అంటే మనకి గింజ ధాన్యాలు అంటే రాగులు, జొన్నలు, సజ్జలు, వరి ఇలాంటివన్నీ గింజలుగా ఉంటాయి. సో ఈ గింజ ధాన్యాలన్నీ కూడా మనకి పిండి అవుతాయి కదా. మనం బయట ఇచ్చామనుకోండి వాటిని, ఏది మన మిల్క్స్లో ఇస్తే వాటిని మనం పొడి చేసి గ్రైండ్ చేసి మనకి దంచి మనకి పొడి మనకి ఇవ్వడం జరుగుతుంది, అవునా. మినుములతో మనం ఏం చేసుకుంటాం? సున్నుండలు చేసుకుంటాం. అలాగే ఇంకా శనగపిండి, సో వీటితో బజ్జీలు వేసుకుంటూ ఉంటాం. ఇలా ఏమైతే ఈ పదార్థాలు ఉన్నాయో మనకి ఎక్కువగా పిండి అయ్యేటువంటి గింజ ధాన్యాలన్నీ కూడా దేని కిందకు వస్తాయి అంటే మామూలుగా బల్క్గా గుర్తుపెట్టుకోవడం కోసం గింజ ధాన్యాలన్నీ దేని కిందకు వస్తాయి అంటే కార్బోహైడ్రేట్స్ కిందకు వస్తాయి. పప్పు ధాన్యాలు అంటే 2 బద్దలయ్యే పప్పులన్నీ కూడా దేని కిందకు వస్తాయి అంటే మనకి ప్రోటీన్స్ కిందకి రావడం జరుగుతుంది. ఆ రకంగా ఎక్కువగా గుర్తుపెట్టుకోవచ్చు. కొన్ని దీంట్లోకి కూడా వెళ్తూ ఉంటాయి. సో అలాంటప్పుడు నో ప్రాబ్లం, కొంచెం ఎక్కువగా స్టడీ చేస్తే మీకు ఆటోమేటిక్గా వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రోటీన్స్ అండ్ కార్బోహైడ్రేట్స్ అనేది ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ ఫ్యాట్స్ అంటే మీ అందరికి తెలిసిందే క్రొవ్వులు. ఇందులో ఎక్కువగా ఉంటాయి పెరుగు, నెయ్యి, వెన్న ఇలాంటివన్నీ కూడా మనకి క్రొవ్వుల కిందకి వస్తాయి. ఫ్యాట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఫ్యాటీ యాసిడ్ అండ్ ఇట్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ 3 ఇంపార్టెంట్ ఎలిమెంట్స్. దీంట్లో 3 రకాల ఎలిమెంట్స్ ఉన్నాయి, కార్బన్, హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్. బట్ ద అమౌంట్ ఆఫ్ కార్బన్ ఈజ్ ఇన్ మ్యాక్సిమం క్వాంటిటీ. దీంట్లో ఎక్కువగా ఏముంటుంది అంటే కర్బనం ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఎక్కువ కర్బనం దేంట్లో ఉంటుంది అంటే ఇది ఒక బిట్ అనమాట. కర్బనం ఎక్కువగా ఉండే పదార్థాలు ఏంటి అంటే ఫ్యాట్స్, క్రొవ్వులు. అలాగే
It is an important macronutrient and is also an important part of diet for all animals and humans. ఖచ్చితంగా మన బాడీకి ఈ క్రొవ్వులు అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకని చెప్పాను ఇందాక మీకు, ఇది ఎనర్జీ గివింగ్ ఫుడ్స్లో మనకి కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్ ఉంటాయి, కానీ దీనికి ఇంకొక స్పెషాలిటీ ఉంది. బాడీలో హీట్ని జనరేట్ చేస్తాయి, వేడిని ఇస్తాయి అన్నమాట. వేడిని బాగా పుట్టించాలి అంటే నూనె పదార్థాలు మాత్రం మనం తీసుకున్నప్పుడు మన బాడీ బాగా హీట్ అవుతుంది. చూడండి, మీరు బిర్యానీ బాగా తింటే వేడి చేసింది అంటారు, వేడి చేయడం కాదు, అది వేడిని పుట్టిస్తుంది అనమాట. ఎందుకంటే దాంట్లో బాగా నెయ్యి అలాంటివన్నీ వేస్తూ ఉంటారు, వనస్పతి, డాల్డా ఇలాంటివన్నీ వేసినప్పుడు అది మన బాడీలోకి ఎప్పుడైతే చేరుతుందో, ఎక్సెస్ ఆయిల్స్ని మన బాడీ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఇట్ విల్ హీట్. సో బాడీ స్టోర్స్ ఫ్యాట్ ఫర్ ప్రొటెక్షన్, వార్మ్త్ అండ్ ఎనర్జీ. సో ఇక్కడ మీకు అంటే చెప్పాను ఇందాక మీకు ఆల్రెడీ, వేడిని పుట్టిస్తాయి, ఎనర్జీని, అలాగే అంటే మంచి దేన్ని ఇస్తాయి అంటే శక్తిని ఇస్తాయి, అలాగే ప్రొటెక్షన్, మన బాడీకి రక్షణని కూడా ఇస్తాయి అన్నమాట. అలాగే దీనిలో కూడా మళ్ళీ మనకి 2 రకాల ఫ్యాట్స్ ఉంటాయి, యానిమల్ ఫ్యాట్స్ అండ్ ప్లాంట్ ఫ్యాట్స్. సో ఇక్కడ మనం చూస్తే యానిమల్ ఫ్యాట్స్లో మీట్ విత్ ఫ్యాట్, బటర్, గీ, చీజ్, యోల్క్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ యానిమల్ ఫ్యాట్. యానిమల్ ఫ్యాట్స్లో మనకు అన్ని తెలిసినవి, అంటే గేదె పాల నుంచి తయారు చేసేటువంటివి అన్నీ, అలాగే ఆవు పాల నుంచి తయారు చేసేటువంటి అన్ని పదార్థాలు, పాల నుంచి తయారు చేసే ప్రతి పదార్థం కూడా మనకి ఇక్కడ క్రొవ్వుల కిందకే వస్తాయన్నమాట. అలాగే ప్లాంట్ ఫ్యాట్స్ అంటే మొక్కల నుంచి ఏమొస్తాయి ఫ్యాట్స్ చూద్దాం. మొక్కల నుంచి ఏముంటాయి, చాలా రకాలు ఉంటాయి. ఏమంటాయి, ఆయిల్స్ అన్ని దాని నుంచి తీస్తారు కదా, మస్టర్డ్, ఆవ నూనె, అలాగే సోయా బీన్స్, అలాగే అంటే బీన్ ఆయిల్ అంటారు, సోయాబీన్ ఆయిల్స్ తీస్తారు, వాటి నుంచి కూడా, అలాగే కోకోనట్ ఆయిల్, అలాగే సన్ఫ్లవర్ ఆయిల్, అలాగే పామ్ ఆయిల్, ఇలాంటివన్నీ కూడా, ఇవన్నీ కూడా ఏంటి అంటే సోర్స్ ఆఫ్ ఫ్యాట్ అనమాట. సో బిసైడ్స్ పీనట్ అంటే పల్లీల నుంచి కూడా నూనె తీస్తాం, పల్లీ నూనె. సో అలాగే పిస్తా, చైనీస్ ఆల్మండ్స్, ఆ చైనీస్ ఆల్మండ్స్ కూడా అంటే ఏంటంటే మనం నొక్కేమనుకోండి దాంట్లోంచి బయటకి ఆయిల్ వస్తుంది అనమాట. దాంతోనే మనకి విటమిన్ ఈ ఆయిల్, బాదమ్స్ నుంచి ఏం తయారు చేస్తారు అంటే బాదం నుంచి, ఆల్మండ్స్ నుంచి ఏం తయారు చేస్తారంటే ఆయిల్స్ తయారు చేస్తారు. మన చర్మం ఎక్కువ కాలం మంచి నిగారింపుతో ఉండాలి అంటే ఎక్కువగా మనం ఏం విటమిన్ తీసుకోవాలి అంటే విటమిన్ ఈ తీసుకోవాలి. సో ఆ విటమిన్ ఈ ఎక్కువగా ఉండేటువంటి పదార్థాల్లో ఆల్మండ్స్ కూడా ఒకటి అనమాట. సో ఈ ఆల్మండ్స్ అనేవి ఎక్కువగా శరీర రక్షణకి, సౌందర్యానికి కూడా ఉపయోగపడుతూ ఉంటాయి. సో నెక్స్ట్ vitamins అంటే విటమిన్లు. So the vitamins are natural and essential nutrients required in small quantities and play a major role in growth and development. ఇక్కడ చెప్పాను మీకు ఆల్రెడీ, తక్కువ పరిమాణంలో తీసుకుంటాం కానీ ఎక్కువ ఎఫెక్ట్ని మనకి చూపించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఏంటి అంటే రిపేర్ అండ్ హీలింగ్ wounds, maintaining healthy bones and tissues for the proper functioning of an immune system and other biological functions. మన ఇమ్యూన్ సిస్టమ్ అంటే ఇమ్యూనిటీ బూస్టర్స్గా చెప్పుకోవచ్చు వీటన్నిటిని కూడా. అంటే ఇమ్యూనిటీ అంటే మన బాడీలో ఎప్పుడైతే ఒక వ్యాధిని తట్టుకోగల శక్తి ఉంటుందో దాన్నే ఇమ్యూనిటీ అంటాం. ఏదైనా అంటే బయట నుంచి ఏదైనా వస్తుంది అంటే మన బాడీ చూడండి, సాధారణంగా మనకు జ్వరం వచ్చినప్పుడు ఏమవుతూ ఉంటుంది, మన బాడీ హీట్ ఎక్కుతూ ఉంటుంది. అసలు ఎందుకు హీట్ ఎక్కుతుంది అంటే మనకి అప్పుడే ఏదైనా ఒక వైరస్ కానీ ఒక బ్యాక్టీరియా కానీ మన బాడీని హార్మ్ చేయాలని చెప్పేసి మన బాడీలోకి ఎంటర్ అవ్వాలని చూసినప్పుడు మన బాడీ ఆటోమేటిక్గా టెంపరేచర్ని పెంచేస్తుంది అనమాట. సో పెంచేసి ఆ బ్యాక్టీరియాని కానీ వైరస్ని కానీ చంపేయాలని ట్రై చేస్తుంది. సో ఇక్కడ అంటే జ్వరం మంచిదే. ఆ జ్వరం అనేది ఎందుకు వస్తుంది అంటే ఏదైనా ప్రవేశించినప్పుడు మన బాడీ ఆటోమేటిక్గా దాంతో ఫైట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఈ ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఎప్పుడూ కూడా అతను తీసుకునేటువంటి మంచి ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. మంచి ఆహారం తీసుకున్నప్పుడు అతనికి ఎటువంటి వైరస్తోనైనా ఎటువంటి బ్యాక్టీరియాస్తోనైనా పోరాడే శక్తి అతని దగ్గర ఉండటం జరుగుతుంది. సో ఇక్కడ దేర్ ఆర్ 13 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైటమిన్స్ అండ్ ఆల్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ద మెటబాలిక్ ప్రాసెసెస్. మన జీవక్రియలన్నీ జరగడానికి 13 రకాల వైటమిన్స్ అనేవి కావాలి అని ఇక్కడ మనకి చెప్తున్నారు. The discovery of the vitamins was begun in the year 1912 by a Polish American biochemist Casimir Funk. ఇక్కడ ఫంక్ అనే ఆయన మనకి ఇక్కడ ఈయన యాక్చువల్గా పోలాండ్ దేశస్థుడు, అయితే అమెరికాలో స్థిరపడటం వలన ఈయన పాలిష్ అమెరికన్ అయ్యారు. ఈయన మంచి బయోకెమిస్ట్ అనమాట. ఈయన ఏం చేశారు అంటే అసలు మన శరీరంలో ఏమేమి పనిచేస్తున్నాయి, ఎటువంటి వ్యాధులకు ఏ వైటమిన్స్ డెఫిషియన్సీస్ వలన ఏ వ్యాధులు వస్తున్నాయి అనేటువంటి మీద బాగా పరిశోధన చేశారు. సో ఈ కాసిమిర్ ఫంక్ అనే ఆయన్నే మనకి విటమిన్ల పిత్త అని కూడా పిలుస్తారనమాట. అందుకని ఇక్కడ చూడండి, బేస్డ్ ఆన్ హిజ్ రీసెర్చ్ అండ్ డిస్కవరీస్ ఆన్ వైటమిన్స్, దేర్ సోర్సెస్, ఫంక్షన్స్ అండ్ డెఫిషియన్సీ డిజార్డర్స్, హీ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ వైటమిన్స్ అండ్ వైటమిన్ థెరపీ.
ఇక్కడ అంటే వైటమిన్స్ అనేవి మనకి ఇక్కడ చాలా తక్కువ మొత్తంలో అన్నిటిలో ఉంటాయి. అంటే ఇప్పుడు చూడండి, చాలా మంది చెప్తూ ఉంటారు క్యారెట్ బాగా తింటే ఏ విటమిన్ వస్తుంది, కళ్ళు బాగా కనిపిస్తాయి, రేచీకటి అనేది రాదు, కలర్ బ్లైండ్నెస్ అనేది రాదు అని చెప్తూ ఉంటారు. అంటే అది తక్కువ మాత్రంలోనే ఉంటుంది, ఎక్కువ మాత్రంలో ఉండదు అనమాట. అంటే చాలా ఎంజీస్లో ఉంటుంది, మిల్లీగ్రామ్స్లో ఉంటుంది అనమాట. ఒక్కో దాంట్లో అంత కూడా ఉండకపోవచ్చు, మిల్లీగ్రామ్స్లో కూడా ఉండకపోవచ్చు. కానీ అది ఎంత మనం తక్కువ తీసుకున్నప్పటికీ మనల్ని చాలా కాలం పాటు ఆ వైటమిన్స్ అనేవి మన బాడీలో స్టోర్ అయ్యి ఉండి అటువంటి ఏ వ్యాధి రాకుండా మనల్ని కాపాడుతూ ఉంటాయి అన్నమాట. అలాగే చూడండి, చాలా మందికి నోట్లో పొక్కులు వస్తూ ఉంటాయి. సో వీటికి బి విటమిన్ లోపం వలన, రైబోఫ్లేవిన్ అనేటువంటి లోపం వలన చిగుళ్ళలో ఇక్కడ అంటే ఈ చిగుళ్ళు అంటే పంటి దగ్గర ఉన్నటువంటి చిగుళ్ళలో ఆ రక్తం గారటము, లేదంటే ఆ చిగుళ్ళ దగ్గర చిన్న చిన్న బొబ్బలు రావటం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలాంటి డెఫిషియన్స్ అన్నిటికీ కూడా చిన్న ట్యాబ్లెట్ వేసి తగ్గిపోతుంది అనమాట. రైబోఫ్లేవిన్ అనేటువంటి ట్యాబ్లెట్ ఉదయం ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి వేస్తారు. లేదు అంటే ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి 3 రోజులు చొప్పున వేస్తే నోట్లో ఒక్క పొక్కు కూడా కనపడదు అనమాట. ఊరినే అసలు మనమే వేసుకోవచ్చు అనమాట. అంటే ఆ డెఫిషియన్సీ వల్ల ఆ సిమ్టమ్స్ మనకు కనిపించిపోతాయి వెంటనే. సో ఇక్కడ ఇలా ఈ వైటమిన్స్ అనేవి చిన్నవే కానీ మంచి మేజర్ రోల్ పోషిస్తాయి అనమాట న్యూట్రిషన్లో. ఓకేనా? అలాగే నెక్స్ట్ మినరల్స్ వచ్చేసరికి ఖనిజ లవణాలు. మినరల్ సాల్ట్ ఆర్ క్రూషియల్ లైక్ ఏ వైటమిన్ ఫర్ ద నార్మల్ గ్రోత్ అండ్ న్యూట్రిషన్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ. అయితే వైటమిన్స్ మనం చెప్పుకున్నాం ఇందాక, చాలా తక్కువ మాత్రలో తీసుకుంటాం, ఎక్కువ మేజర్ రోల్ని పోషిస్తాయని. అలాగే ఇక్కడ మినరల్స్ కూడా అంతే. ఖనిజ లవణాలు ఏమి ఎక్కువ ఉండవు. అంటే మనం ఏమనుకుంటాం ఖనిజ లవణాలు అంటే భాస్వరము, మ్యాంగనీసు, మెగ్నీషియము, ఐరన్ ఇలాంటివన్నీ మనం బయట చదువుకుంటూ ఉంటాం. ఐరన్ అంటే మనం ఇళ్ళకి, కిటికీలకి వాటికి వేసే ఐరన్ కాదు. అంటే దానిలో ఉన్నటువంటి సూక్ష్మ రూపాలు, అంటే బాగా చిన్నగా అయిపోయి, అంటే మైనర్ రూపంలో ఉన్నటువంటివి చాలా తక్కువ క్వాంటిటీలో ఉంటాయి. అంటే చెప్పాక మిల్లీగ్రామ్స్లో ఉండొచ్చు, ఇంకా తక్కువగా కూడా ఉండొచ్చు అనమాట. సో అవి ఏం చేస్తాయి అంటే అవి తక్కువ పరిమాణంలో తీసుకోవటం వలన మన కణాలు ఏమైతే ఉన్నాయో వాటిని ఎప్పుడైనా అంటే ఏదైనా దెబ్బలు తగిలినా, ఏదైనా పాడైపోయినా వాటిని కన్స్ట్రక్షన్ చేస్తాయి, మళ్ళీ మంచిగా నీట్గా తయారు చేస్తాయి అన్నమాట. సో అలా సెల్ కన్స్ట్రక్షన్లో మనకి ఏం ఎక్కువగా ఉపయోగపడతాయి అంటే ఈ మినరల్స్, ఖనిజ లవణాలు ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటాయి. హ్యూమన్ గెట్స్ మినరల్స్ మెయిన్లీ గెటింగ్ ప్లాంట్ ఫుడ్. ఎక్కువగా ప్లాంట్ ఫుడ్స్ నుంచే మనకి మినరల్స్ అనేవి రావడం జరుగుతుంది. చూడండి, పాలకూర ఎక్కువ తినాలి, కాల్షియం ఎక్కువగా ఉండేటువంటి ఏది మనకి బెల్లం తినాలి, అంటే షుగర్ కేన్ అంటే బెల్లం తినండి, బెల్లంతో చేసినవి తినండి, కాల్షియం వస్తుంది. పల్లీలు తినండి, పల్లి చిక్కి తినండి అని చెప్తూ ఉంటారు మనకు అందరూ. అంటే దాంట్లో ఉండేటువంటి ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉన్నాయి అనేది మేజర్ అనమాట. అది ప్రోటీనా, కార్బోహైడ్రేటా, లేదంటే ఏదైనా ఫ్యాటా, అవి మన బాడీకి అవసరమా కాదా అనేవి మనం ప్రతి ఒక్కటి దాన్ని తెలుసుకోగలిగితే ఎంత ఎక్కువ తీసుకుంటే, ఏది ఎక్కువ తీసుకుంటే మనకు మంచిది, ఏది తక్కువ మాత్రంలో తీసుకోవాలనేటువంటి విషయాలు మనకు తెలిసి ఉండాలి. సో ఇక్కడ వెజిటబుల్స్, ఫ్రూట్స్, మిల్క్, ఎగ్, ఫిష్ అండ్ డ్రింకింగ్ వాటర్ ఇవన్నీ కూడా మినరల్సే. అంటే వాటర్లో కూడా మనకి ఏముంటాయి అంటే మినరల్స్ ఉంటాయి అన్నమాట. చూడండి, మినరల్ వాటర్ అని చెప్పి బయట అమ్ముతూ ఉంటారు మనకి. అంటే దాంట్లో స్పెషల్గా ఏమైనా కలుపుతారా? ఏం కలపరు. దాన్ని ఏం చేస్తారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ రివర్స్ ఆస్మాసిస్ అనేటువంటి ఒక ప్రక్రియ ద్వారా దాన్ని శుద్ధిపరుస్తారు. ఫస్ట్ ఈ శుద్ధిపరిచేటప్పుడు దాంట్లో ఉన్నటువంటి బ్యాక్టీరియాలను చంపివేసి దాన్ని మంచిగా ప్యూరిఫై చేస్తారు ఫస్ట్. అంటే ప్యూరిఫై చేసిన తర్వాత ఆటోమేటిక్గా దాంట్లో కావాల్సినటువంటివన్నీ కూడా, అంటే ఏమైతే మినరల్స్ ఉన్నాయి ఆటోమేటిక్గా దానిలోనే ఉంటాయి. న్యాచురల్గా వాటర్ అనేది బయట మనకు దొరికేటువంటి ప్రతి వాటర్లో కూడా మినరల్స్ ఉంటాయి. అయితే ఏంటి, కొన్ని వాటిలో మినరల్స్తో పాటు విష పదార్థాలు కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి మినరల్ వాటర్ అంటే ఏంటి, ఆ చెత్త మొత్తాన్ని తీసేస్తారు, మంచి ప్యూరిఫై వాటర్ ఇస్తారు, అదే మినరల్ వాటర్గా మనకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనం నీళ్లు శుభ్రంగా కాచుకొని తాగితే అంతకు మించిన మినరల్ వాటర్ లేదు. శుభ్రంగా కాచి చల్లార్చి ఆ నీళ్లు తాగితే దాన్ని మించినటువంటి మినరల్ వాటర్ ఎక్కడ దొరకదు మనకి. సో కాబట్టి అలాంటి వాటిని ఎక్కువగా మనం తీసుకోవడం జరగాలి. సో వీక్లీ ఐరన్ ఫోలిక్ యాసిడ్ supplementation scheme was launched in 2012 to prevent anemia. రక్తహీనతను నివారించడం కోసం మన ప్రభుత్వాలు ఏం చేసినాయి అంటే ఐరన్, ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ ఇమ్మన్నారు. అంటే అందరి పిల్లలకి ఖచ్చితంగా ఐరన్, ఫోలిక్ యాసిడ్ ఈ రెండు ఉన్నటువంటి ట్యాబ్లెట్స్ని ఇవ్వాలి అని చెప్పేసి చేశారు. అండర్ దిస్ ప్రోగ్రామ్ ఐరన్ ట్యాబ్లెట్స్ పింక్ కలర్లో ఉంటాయి, బ్లూ కలర్లో ఉంటాయి, ఏదో కలర్లో ఉంటాయి. సో వాటిని ఆర్ గివెన్ టు చిల్డ్రన్ స్టడీయింగ్ ఇన్ 1 to 9 క్లాస్. అంటే ముఖ్యంగా ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్స్ ఎందుకు అవసరం, ఇవి కూడా సప్లిమెంటేషన్ ఎందుకు అన్నారు, సప్లిమెంటేషన్
సప్లిమెంటేషన్ అంటే అది తక్కువ పరిమాణంలో కావాలి, ఎక్కువ ఏమి వాడరు. వీటిని నెలకు ఒకసారి ఏం చేస్తారు అంటే, లేదంటే వాళ్ళ అవసరాన్ని బట్టి కొన్ని ప్రాంతాల్లో ఉన్న పిల్లల్లో ఎక్కువగా రక్తహీనత ఉంటుంది. అలాంటి ఉన్నటువంటి ప్రాంతాల్లో 15 రోజులకు ఒకసారి ఈ కార్యక్రమాన్ని చేపడుతూ ఉంటారు. బాగా తక్కువ మన ఏరియాస్లో, ఈ చుట్టుపక్కల ఉన్న ఏరియాస్లో ఆ రక్తహీనత ఉన్నటువంటి పిల్లలు చాలా తక్కువ మంది ఉంటారు. కాబట్టి నెలకు ఒక్కసారి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకి ఆహారం తీసుకున్న తర్వాత మాత్రమే ఈ ఐరన్ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ ఇవ్వాలి. ఎందుకంటే ఆహారం తీసుకోకుండా గనక మనం ఈ ట్యాబ్లెట్స్ గనక ఇస్తే ఆ పిల్లలకి వాంతులు, అలాగే తల తిరగటము, తలనొప్పి రావటము, లేదా కళ్ళు తిరిగి పడిపోవటం కూడా జరుగుతుంది అనమాట. కాబట్టి చాలా ప్రికాషన్స్ తీసుకొని, అంటే ఆఫ్టర్ ద లంచ్, ఎప్పుడైతే లంచ్ అయిపోతుందో పిల్లలకి, ఆ లంచ్ అయిన తర్వాత పిల్లలకి ఖచ్చితంగా ఈ ఐరన్ ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ ఇవ్వాలి. అలాగే పెద్ద మనుషులైనటువంటి ఆడపిల్లలు ఉంటారు. ఈ ఆడపిల్లల్లో ఏమవుతూ ఉంటుంది, 28 డేస్కి ఒకసారి ఈ ఋతుచక్రం జరిగినప్పుడు ఏమవుతుంటుంది, ఎక్కువగా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. దానివల్ల కూడా వాళ్ళ రక్తాన్ని ఎక్కువగా నష్టపోతూ ఉంటారు. సో అప్పుడు కూడా ఏమైతే ఆ రక్తం వెళ్ళిపోవటం వలన వాళ్ళు వీక్ అవుతూ ఉంటారు. సో అప్పుడు కూడా వాళ్ళకి ఐరన్ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ అనేది చాలా అవసరం అవుతూ ఉంటుందన్నమాట. సో కాబట్టి మనం ఖనిజ లవణాలు అనేటువంటి వాటి, అంటే ఇక్కడ మనకి తక్కువ పరిమాణంలో ఏమేమి తీసుకున్నాము చెప్పాం కదా. మైక్రో న్యూట్రియంట్స్గా ఏం చెప్పుకున్నాం మనం, వైటమిన్స్ అండ్ మినరల్స్. సో ఇవి తక్కువ పరిమాణంలోనే ఇవ్వాలి, కానీ చాలా క్రూషియల్ రోల్ని మన న్యూట్రిషన్లో పోషిస్తాయి అన్నమాట. ఓకేనా. సో ఇక్కడ మనం చూస్తే మినరల్ ఎలిమెంట్స్, సోర్స్, ఇంపార్టెన్స్, దేనికి ఏవి ఉపయోగపడతాయి, ఇవి ఎక్కువగా మనకి బిట్స్లో రావడం జరిగింది. సో ఇక్కడ మనం దీన్ని కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. కాల్షియం అనేది దేనికి ఉపయోగపడుతుంది, దాని యొక్క సాంకేతిక నామం వచ్చేసరికి సిఏ అని ఇచ్చారు ఇక్కడ మనకి పక్కన. తర్వాత మిల్క్, కర్డ్, వెజిటబుల్స్, ఫిష్, వీటిలో ఎక్కువగా ఈ కాల్షియం అనేది దొరుకుతూ ఉంటుంది. కాబట్టి మనం ఎక్కువగా తీసుకునే ఆహారంలో ఖచ్చితంగా ఏమేమి ఉండాలి, ఎక్కువగా ఏ పరిమాణంలో ఏమి ఉండాలి, తక్కువ పరిమాణంలో ఏమి ఉండాలి అనేవి మనకి ఒక అవగాహన అనేది ఖచ్చితంగా ఉండాలి. దేనికోసం కాల్షియం ఉపయోగపడుతుంది, కాల్షియం దేనికి ఉపయోగపడుతుంది అంటే, మీకు తెల్లగా ఉండేటువంటి వస్తువులు, తెల్లగా ఏముంటాయి మన బాడీలో, ఎముకలు ఉంటాయి, అలాగే పళ్ళు ఉంటాయి. సో ఈ పళ్ళు అలాగే ఎముకలు, ఈ రెండింటిని గట్టిపరచడానికి, ఈ రెండు మంచి స్ట్రాంగ్గా ఉండటానికి మనకి ఏం ఉపయోగపడుతుంది అంటే కాల్షియం ఉపయోగపడుతుంది. అలాగే ఐరన్ దేనికి ఉపయోగపడుతుంది, ఐరన్ వచ్చేసరికి ఎఫ్కి ఫెర్రం అంటాం, దీన్ని ఇనుము అని కూడా మనం పిలుస్తాం. సో ఇక్కడ మీట్, మాంసంలో, అలాగే డ్రై ఫ్రూట్స్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్లో ఎక్కువగా ఈ ఐరన్ ఉండటం జరుగుతుంది. అందుకే పాలకూర, తోటకూర, ఎక్కువగా ఆకుకూరలు ఎందుకు తినమని చెప్తారు అంటే కారణం అదే అనమాట. ఫర్ బ్లడ్ ప్రొడక్షన్ అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఆక్సిజన్, అంటే రక్తాన్ని పుట్టించడం కోసం మనం ఎక్కువగా ఏం తీసుకోవాలి అంటే మనకి గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తీసుకోవాలి. అలాగే శాకాహారులు అంటే వెజిటేరియన్స్ అండ్ నాన్ వెజిటేరియన్స్ ఉంటారు కాబట్టి మీట్ కూడా తీసుకోవచ్చు. చాలా మంది ఆపరేషన్ అయినప్పుడు ఏమంటూ ఉంటారు, మటన్ పెట్టాలి, కేమా పెట్టాలి, వాడికి మంచిగా రక్తం అన్ని పట్టేసి వెంటనే క్యూర్ అయిపోవాలి, తొందరగా కోలుకోవాలంటారు. అంటే ఏంటి అక్కడ అంటే ఇన్నర్గా వాళ్ళకి ఏమి, దీనికి ఇన్నర్గా తెలియకపోయినా వాళ్ళకి ముందే ప్రతి ఒక్కదాన్ని ఇంజెక్ట్ చేసుకున్నాం మనమే. అలాగే భాస్వరం, ఇక్కడ చూడండి, మిల్క్, కర్డ్, సెరల్స్ అండ్ నట్స్, మీట్స్ ఎక్సెట్రా అని ఉన్నారు. టు బిల్డ్ స్ట్రాంగ్ బోన్స్ అండ్ టీత్, అంటే భాస్వరము అలాగే కాల్షియం, ఈ రెండు కూడా దేనికి ఉపయోగపడతాయి అంటే మనకి మంచి ఎముకల కోసం, అలాగే మంచి పళ్ళ కోసం ఉపయోగపడతాయి. అయోడిన్ మీకు తెలుసు, ఈ అయోడిన్ అనేది లోపిస్తే గాయిటర్ అనేటువంటి వ్యాధి అనేది రావడం జరుగుతుంది. అది గొంతుకు సంబంధించింది అనమాట, గాయిటర్ అనేది. సో ఇక్కడ సీ ఫుడ్స్లో అలాగే అయోడైజ్డ్ సాల్ట్లో ఉంటుంది. అందుకే చూడండి, ఇప్పుడు అన్నపూర్ణ అని వేరే వేరే కంపెనీస్ అన్ని ప్రతి ఒక్కటి మా దాంట్లో అయోడైజ్డ్ సాల్ట్, ఇది మాది అయోడైజ్డ్ సాల్ట్ అని చెప్తా ఉంటారు. అంటే ఏంటి అయోడైజ్డ్ సాల్ట్ అంటే, దానిలో అయోడిన్ ని వాళ్ళు మిక్స్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ సెక్రెషన్ ఆఫ్ థైరాయిడ్ హార్మోన్ అండ్ థైరాయిడ్ డెఫిషియన్సీ కాజెస్ గాయిటర్ డిసీజ్, అంటే ఇక్కడ మీకు చిన్న బిట్ ఉంది, ఏంటి అంటే ఎవరికైతే ఈ డెఫిషియన్సీ ఉంటుందో, అంటే అయోడిన్ లోపం వలన వచ్చే వ్యాధి పేరు ఏంటి అంటే గాయిటర్ వ్యాధి. అయోడిన్ లోపం వల్ల వచ్చే వ్యాధి పేరు గాయిటర్ వ్యాధి. సో అలాగే నెక్స్ట్ సోడియం నేట్రియం అంటాం దీన్ని. సో కామన్ సాల్ట్ అనమాట, అంటే మనం సాధారణంగా తినేటువంటి ఉప్పు. దేనికి ఉపయోగపడుతుంది, రిటైన్స్ వాటర్ నీడెడ్ ఫర్ ద బాడీ, అంటే మన బాడీకి కావాల్సినటువంటి వాటర్ని పట్టి ఉంచడానికి. అంటే పట్టి ఉంచడం అంటే ఏంటి, ఇప్పుడు మనం రోజుకి ఒక 3-4 లీటర్ల వాటర్ తాగుతాం.
లోపల మన కిడ్నీస్ అంటే ఈ లోపల మూత్రపిండాలు ఏం చేస్తుంటాయి, ఈ మూత్రపిండాలు దాన్ని బాగా వడగట్టి మూత్రాశయంలోకి, అంటే మన యూరిన్గా మనం ఎంత బయటకు విసర్జిస్తాము అంటే ఒక లీటర్‌న్నరని మాత్రమే బయటకు పోస్తాం. మరి మిగిలినటువంటి 3 లీటర్లు ఏమవుతుంది అంటే మన బాడీలోనే ఉండిపోతాయి అన్నమాట. అంటే ఎంత ఉంచాలో అంత ఉంచి, ఎంత అవసరం లేదో ఎంత ఫిల్టర్ చేసి బయటకు పంపించాలో వాటిని యూరిక్ యాసిడ్గా యూరిన్గా మార్చేసి మన టాయిలెట్ రూపంలో బయటకు విసర్జించేటువంటి దాన్ని ఇక్కడ మనం ఈ కామన్ సాల్ట్ లేక సోడియంగా చెప్పుకోవటం జరిగింది. సో ఇది బాగా ఇంపార్టెంట్. 1కి 2 సార్లు అవసరమైతే ఈ పాయింట్స్ అన్ని రాసుకొని కూడా మీరు చదువుకోవాల్సిన అవసరం ఉంది. సో నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ వైటమిన్స్ అనేవి ఉన్నాయి. వైటమిన్స్ ఏమేమి వైటమిన్స్ ఉన్నాయి, వాటి డెఫిషియన్సీ వల్ల ఏమేమి వ్యాధులు వస్తాయి అనేది ఇక్కడ చూద్దాం. ఏ విటమిన్ అనేటువంటిది ఎక్కువగా దేనికి ఉపయోగపడుతుంది మీకు ఆల్రెడీ చెప్పేసాను ఇందా, క్యారెట్ బాగా తింటే కళ్ళు బాగా పనిచేస్తాయని. సో ఏ విటమిన్ ఏంటి అంటే మన కళ్ళు, మన జుట్టు, మన చర్మం ఇదన్నీ మంచి నిగనిగలాడుతూ అందంగా కనిపించాలంటే ఏ విటమిన్ ఎక్కువగా తీసుకోవాలి. ఎందులో ఉంటుంది అంటే క్యారెట్, మిల్క్, మొరింగా అండ్ లివర్ ఆయిల్ వీటన్నిటిలో కూడా ఈ ఏ విటమిన్ అనేది ఉండటం జరుగుతుంది. ఒకవేళ అది లోపిస్తే ఏం జరుగుతుంది అంటే డ్రై ఐస్ అంటే పొడిబారిపోయినటువంటి కళ్ళు, నైట్ బ్లైండ్నెస్ అంటే రాత్రిపూట కళ్ళు కనిపించదు, దీనే రేచీకటి అంటాం అనమాట. సాయంత్రం 6 అయిన తర్వాత ఇంక మనకు కళ్ళు కనిపించవు. అదేంటి సార్ రాత్రి అయ్యాక ఎవరికైనా కళ్ళు కనిపించవు కదా అని అడగద్దు. రాత్రి అయిన తర్వాత మనకి మామూలుగా కనిపిస్తాయి లైట్లు వేసిన తర్వాత, అంటే మామూలుగా మనకి మన ఈ లోపల ఉండేటువంటి రెటినాలో ఉన్నటువంటి బ్లాక్ స్పాట్ అనేది పెద్ద అవుతుంది ఆటోమేటిక్గా. చీకట్లో కూడా మనకు కళ్ళు కనిపిస్తాయి సాధారణంగా, కానీ వాళ్ళకి అసలు ఇంకేం కనిపించదు, ప్యూర్ బ్లాక్గా ఉంటుంది ఆ అవుటర్ స్క్రీన్ మొత్తం కూడా. అంటే వాళ్ళకి కనీసం మనకు కనిపించే నీడలు కూడా వాళ్ళకి ఏమీ కనిపించవు అనమాట. సో అది ఇక్కడ నైట్ బ్లైండ్నెస్ అంటాము. అలాగే కార్నియా ఫెయిల్యూర్, ఒకసారి కార్నియా అనేటువంటి దెబ్బతింటుంది, అసలు ఇక అది పూర్తిగా వాళ్ళకి కనిపించకపోతే కార్నియాని మార్చవలసి ఉంటుంది అనమాట. మళ్ళీ ఆపరేషన్ చేస్తారు, ఆ కార్నియాని తీసేసి మళ్ళీ కొత్త కార్నియా పెట్టిన తర్వాత అతనికి కన్ను కనపడటం అనేది జరుగుతుంది. సో అర్థమైంది కదా. అలాగే బి, ఇక్కడ యూటిలైజేషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫార్మేషన్ ఆఫ్ ఆర్బీసీ అంటే రెడ్ బ్లడ్ సెల్స్. ఆర్బీసీ అంటే ఇక్కడ ఏంటి, రెడ్ బ్లడ్ సెల్స్. అంటే రెడ్ బ్లడ్ సెల్స్ అంటే ఏంటి, ఎర్ర రక్త కణాలని పుట్టించాలి. అలాగే ఎర్ర రక్త కణాలని మంచి ఫార్మేషన్ అంటే ఎలా చేయాలి అంటే ఎర్ర రక్త కణాలు ఎంత బాగా పుడితే అంత మనం యంగ్ అండ్ ఎనర్జెటిక్గా కనిపిస్తాం అనమాట. అవి ఖచ్చితంగా ఒక సర్టన్ టైంలో చనిపోతాయి, మళ్ళీ కొత్తవి పుడుతూ ఉండాలి. మన ఎముకలో ఉన్నటువంటి మధ్యలో ఈ ఎర్ర రక్త కణాలు పుడుతూనే ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఏం కావాలి అంటే బ్రాన్ ఆఫ్ సెరల్స్, ఎగ్, మిల్క్, లీఫీ వెజిటేబుల్స్. ఒకవేళ కనుక బి విటమిన్ లోపం వస్తే, మీకు ఇందాక కూడా చెప్పాను బి విటమిన్లో చాలా ఉంటాయి అన్నమాట, 1 కాదు 2 కాదు. సో ఇక్కడ ఈ బి విటమిన్లో బెరిబెరీ అంటే బెరిబెరీ అనేటువంటి వ్యాధి నోటికి సంబంధించినటువంటి వ్యాధి. సో ఇక్కడ ఈ బెరిబెరీ అనేటువంటి వ్యాధి కానీ, అలాగే ఫిట్స్ కానీ, పెల్లాగ్రా అనేటువంటిది కానీ, స్కేలీ స్కిన్ అని కానీ, లేదంటే తర్వాత ఫోటోఫోబియా, లాస్ ఆఫ్ మెమరీ, ఇవన్నీ కూడా దేని వల్ల వస్తాయి అంటే మీకు బి విటమిన్ లోపం వలన రావటం జరుగుతుంది అనమాట. అంటే బి విటమిన్ ముఖ్యంగా దేని మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అనేది మీకు అర్థమైపోయింది. దేని మీద ఎక్కువగా నోరు, అలాగే చర్మం. ఓకేనా. సో వీటి మీద ఎక్కువగా దీని యొక్క ప్రభావం అనేది ఉండటం జరుగుతుంది. ఇక్కడ మీకు ఇంపార్టెంట్ బిట్స్ ఏంటి అంటే పెల్లాగ్రా ఒకటి ఇంపార్టెంట్, అలాగే బెరిబెరీ. పెల్లాగ్రా, బెరిబెరీ 2 వ్యాధులు కూడా బి విటమిన్ లోపం వల్లనే రావటం జరుగుతుంది అనమాట. అలాగే సి విటమిన్ అనేది దేనికి ఉపయోగపడుతుంది అంటే స్కిన్, టీత్, గమ్స్ అండ్ బ్లడ్ సెల్స్. మనకి చర్మం నిగనిగలాడుతూ కనిపించాలంటే సి విటమిన్ ఎక్కువగా ఉండాలి మన బాడీలో. అందుకే ఎక్కువగా నిమ్మకాయలు, నారింజకాయలు, పుల్లగా ఉండేవన్నీ ఆస్కార్బిక్ యాసిడ్ ఇక్కడ ఎందులో ఉంటుంది అంటే ఈ పుల్లగా ఉండే అన్ని పదార్థాల్లో కూడా ఈ ఆస్కార్బిక్ యాసిడ్ అనేది ఉండటం జరుగుతుంది అనమాట. అలాగే వీటిని సిట్రిక్ యాసిడ్, ఆస్కార్బిక్ యాసిడ్ ఈ 2 కూడా. అలాగే ఇంకా ఉంది టార్టారిక్ యాసిడ్ అని చెప్పేసి, అవి కూడా ఇవన్నీ కూడా ఎక్కువగా దీనిలోనే ఉంటాయి అన్నమాట, ఈ సి విటమిన్ ఫుడ్స్లోనే ఉంటాయి. సో ఈ సిట్రస్ ఫుడ్స్ అంటే ఈ సిట్రస్ జాతి ఫలాలు అన్నీ, అంటే నిమ్మ, నారింజ, బత్తాయి, కమల, ఇవన్నీ కూడా సిట్రస్ జాతి ఫలాలు అని చెప్తాము. సో ఇవన్నీ కూడా. అలాగే పపయ, తర్వాత స్ప్రౌట్స్. ఈ స్ప్రౌట్స్ అంటే మొలకెత్తిన విత్తనాలు, వీటిలో కూడా సి విటమిన్ ఉంటుందన్నమాట. సో సి విటమిన్ లోపం వలన కలిగేటువంటి వ్యాధి ఏంటి, స్కర్వీ. సి విటమిన్ లోపం వలన కలిగే వ్యాధి ఏంటి, స్కర్వీ. మీరు గుర్తుపెట్టుకోండి, ఏ విటమిన్ లోపం వలన రేచీకటి, అలాగే
కార్నియా ఫెయిల్యూరు, పొడికళ్ళు వస్తాయి. బి విటమిన్ లోపం వలన పెల్లగ్రా, అలాగే బెరిబెరి. సి విటమిన్ లోపం వలన స్కర్వీ వస్తుంది. మరి డి విటమిన్ లోపం వలన ఏమొస్తుంది అంటే రికెట్స్ అనేటువంటి వ్యాధి వస్తుంది. ఇక్కడ హెల్త్ ఆఫ్ బోన్ అండ్ టీత్, సాయంత్రం పూట అలాగే ఉదయం 9 గంటల లోపు అలాగే సాయంత్రం 4 తర్వాత ఉండేటువంటి ఎండలో ఎక్కువగా దొరికే విటమిన్ ఏంటి అంటే డి విటమిన్ అనమాట. ఈ డి విటమిన్ అనేది మనకి ఎముకల గట్టితనానికి, అలాగే మన చర్మము, అలాగే మన ఆరోగ్యం మంచి హెల్దీగా ఉండటానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో కాబట్టి రికెట్స్ అనేటువంటి వ్యాధి డి విటమిన్ లోపం వలన రావటం జరుగుతుంది. ఇక ఈ విటమిన్ చూస్తే మనకి ఇక్కడ ఇందాక చెప్పాను, ఈ విటమిన్ కూడా మన సౌందర్యం, మన చర్మ సౌందర్యానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే హెల్త్ ఆఫ్ నర్వ్స్ అండ్ బ్లడ్ సెల్స్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ అండ్ సన్ఫ్లవర్ ఆయిల్, ఎక్కువగా ఆయిల్స్లో ఉంటుంది ఇది. అలాగే ఫెర్టిలిటీ డిజార్డర్స్, అంటే పిల్లలు పుట్టకపోవటం అనేటువంటిది, పిల్లలు పుట్టరు చాలా మందికి. సో ఈ పిల్లలు పుట్టకపోవటం అంటే దేంట్లో అంటే కారణం ఈ విటమిన్ లోపం వలన కూడా ఒకసారి పిల్లలు పుట్టరు అనమాట. సో దానికి మళ్ళీ వాళ్ళు కొన్ని ఇంజెక్షన్స్ చేయటము, లేదంటే మెడికేషన్ ఇవ్వటం ద్వారా మళ్ళీ ఆ ప్రాబ్లమ్స్ని రెక్టిఫై చేసుకోవడం జరుగుతుంది. అలాగే కే విటమిన్, కొయాగ్యులేషన్ అంటాం దీన్ని. అంటే బ్లడ్ క్లాట్ అవుతుంది. చాలా మందికి బ్లడ్ తెగినప్పుడు వెంటనే క్లాట్ అయిపోవాలి. అంటే ఏదైనా దెబ్బ తగిలినప్పుడు రక్తం కొంచెం సేపు మాత్రమే రావాలి, తర్వాత ఆగిపోవాలి. కానీ చాలా మందిలో ఈ కే విటమిన్ లోపం ఉన్న వాళ్ళు ఏమవుద్దంటే దెబ్బ తెగుతుంది, కానీ రక్తం ఫ్లోటింగ్ అవుతూనే ఉంటుంది అనమాట, ఇంకా ఆగదు. అంటే క్లాటింగ్, కొయాగ్యులేషన్ అనేది జరగదు అనమాట. సో అలాంటి ప్రాబ్లము ఈ కే విటమిన్ లోపం వలన వస్తుంది. డిలే ఇన్ క్లాటింగ్ ఆఫ్ బ్లడ్ అంటే ఏంటి? బ్లడ్ క్లాట్ అవ్వకపోతే ఏమైంది సార్, కాసేపు గారుద్ది అంతేగా అనుకోకండి. ఇప్పుడు ఆపరేషన్స్ జరిగినప్పుడు మనకి కోత పెడతారు, పెట్టినప్పుడు మనకి సహజంగా ఉండేటువంటి కొంత పవర్ వలన వెంటనే క్లాట్ అవుతుంది. అలాగే కొన్ని ఇంజెక్షన్స్ కూడా చేసి బ్లడ్ క్లాట్ అయ్యేలా చేస్తారు. కానీ మరి ఆపరేషన్ చేసినప్పుడు ఈ కే విటమిన్ లోపం ఉంటే ఏమవుతుంటుంది, ఇంకా వాళ్ళు ఇంజెక్షన్ చేసినా ఆగదు, కారిపోతూనే ఉంటుంది. అతను మరణించే ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది అనమాట. కాబట్టి సో ఈ విటమిన్స్ వల్ల ఎంత మంచి ఉంటుందో అంత చెడు కూడా ఉంటుంది మనం సరిగా తీసుకోకపోతే. కాబట్టి ప్రతి విటమిన్ మనకి ఇంపార్టెంట్. ఈ వైటమిన్స్ అనేవి తీసుకుంటేనే మనం హెల్దీగా ఉంటాము. అలాగే మంచి హెల్దీగా మనకి ఇచ్చినటువంటి దేవుడు మంచి రూపాన్ని ఇచ్చాడు, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. వాటిని కాపాడుకునే బాధ్యత ఎవరిది అంటే మనదే. సో మనం మంచి మంచి ఫుడ్ హ్యాబిట్స్ ఉండి మంచి హెల్దీ ఫుడ్ని తీసుకుంటే ఖచ్చితంగా చాలా కాలం వరకు ఆరోగ్యంగా మంచి అందంగా కనిపించడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? సో ఏ విటమిన్ లోపం వలన డ్రై ఐస్ అండ్ నైట్ బ్లైండ్నెస్, బి విటమిన్ లోపం వలన బెరిబెరి అండ్ పెల్లాగ్రా, సి విటమిన్ లోపం వలన స్కర్వీ, డి విటమిన్ లోపం వలన రికెట్స్, ఈ విటమిన్ లోపం వలన ఫెర్టిలిటీ డిజార్డర్స్ అండ్ కే విటమిన్ లోపం వలన బ్లడ్ క్లాటింగ్ లేట్ అవటం లాంటివి జరుగుతాయి. సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్ బిట్స్. నెక్స్ట్ చూద్దాం. వైటమిన్స్ ఆర్ 2 బేసిక్ టైప్. వైటమిన్స్ లో మళ్ళీ 2 రకాలు ఉన్నాయట. ఈ వైటమిన్స్ లో ఏమున్నాయి 2 రకాలు అంటే కొన్ని నీళ్లలో కరుగుతాయి, కొన్ని క్రొవ్వుల్లో కరుగుతాయి. సో నీళ్లలో కరిగేటువంటివి ఏంటి, క్రొవ్వుల్లో కరిగేటువంటివి ఏంటి అంటే ఫ్యాట్ సొల్యూబుల్ వైటమిన్స్ ఏంటి అంటే ఏడిఈకే. ఈ అంటే ఇవన్నీ ఎక్కువ గుర్తుపెట్టే ప్రయత్నం చేయమాకండి. ఇప్పుడు బీసీ కదా, ఏ తర్వాత వచ్చేవి బీసీ. ఈ 2 అంటే బీసీ విటమిన్స్ 2 ఏమవుతాయి అంటే నీళ్లలో కరుగుతాయి. ఓకేనా? బిసి విటమిన్స్ 2 నీళ్ళలో కరుగుతాయి. మిగిలిన అన్ని ఏడిఈకే. ఇక ఈ బిలో చాలా ఉన్నాయి, B1, B2, B6, B3, B12 అంటే సైనోకోబాలమిన్, తర్వాత పెరిడాక్సిన్, థైయమిన్ అని చెప్పేసి రకరకాలు ఉంటాయి అనమాట. ఈ బి విటమిన్స్ అన్ని ముందు మనం తర్వాత చెప్పుకుందాం. సో ఇక్కడ ఈ బి విటమిన్కి సంబంధించినటువంటి సప్లిమెంట్స్, అలాగే తర్వాత సిట్రస్ ఫ్రూట్స్లో ఉండేటువంటి సి విటమిన్, ఈ 2 మాత్రమే ఏమవుతాయి అంటే వాటర్లో సొల్యూబుల్ అవుతాయి, అంటే వాటర్లో కరుగుతాయి. ఇక ఏడిఈకే ఈ 4 క్రొవ్వుల్లో కరుగుతాయి అన్నమాట. కాబట్టి ఇది తేడా వైటమిన్స్లో. ఇక నెక్స్ట్ బి కాంప్లెక్స్లో చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. B1, B2, B3, B5, B6, B7, B9, B12. ఇక్కడే సుమారు ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 4, ఇక్కడ 4, 8 ఉన్నాయి అనమాట. ఓకేనా? తర్వాత రఫేస్ ఆర్ డైటరీ ఫైబర్స్ అంటే ఏంటి, పీచు పదార్థాలు. మనం తీసుకునే అటువంటి ఆహారంలో పీచు పదార్థాల యొక్క పాత్ర ఏమైనా ఉందా అంటే చాలా ఉందని చెప్పుకోవచ్చు. చూడండి, రఫేస్ ఆర్ ఏ కైండ్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. ఇవి కూడా ఒక రకమైనటువంటి కార్బోహైడ్రేట్స్ ఏనట. దే హెల్ప్ ఇన్ ఫ్రీ బోవెల్ మూవ్మెంట్ ఇన్ ద డైజెస్టివ్ ట్రాక్ట్. ఇక్కడ ఏమవుతుంది అంటే మనం ఆహారం తీసుకుంటాం లోపలికి, అది మనకి ఇక్కడ లోపలికి అంటే ఈ గొంతు నుంచి మనకి జీర్ణాశయం లోపలికి వెళ్ళిపోయిన తర్వాత జీర్ణాశయంలోనే అసలు పని మొదలవుతుంది. బాగా చిలికినటువంటి ఆహారం చిన్న ప్రేవుల్లోకి, ఆ తర్వాత పెద్ద ప్రేవుల్లోకి, ఆ తర్వాత బయటకి విసర్జించబడుతుంది.
సో ఇక్కడ ఈ మధ్యలో జరిగేటువంటి ఈ మూమెంట్స్ అన్నీ కూడా ఫ్రీగా ఉండాలి అంటే దానికి కొంత ఫ్రీగా కదలటానికి ఏదైనా కావాలి. ఆ కదిలేది ఏంటి అంటే ఇక్కడ మనం దాన్ని రఫేయస్ లేక డైటరీ ఫైబర్స్ అని చెప్పుకుంటాం. అంటే పీచు పదార్థం ఉన్నటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటే మీరు చూడండి, సాధారణంగా జామ పండు, తేగ ఇలాంటివి తిన్నప్పుడు, పీచు ఉన్నటువంటి బీరకాయ ఇలాంటివి తిన్నప్పుడు చాలా మందికి ఫ్రీగా మోషన్ అవుతుంది. అలాంటివి తీసుకోకుండా చికెన్, మటన్ ఎక్కువగా 4-5 రోజులు బాగా తినేసి ఆ వాటర్ తాగకుండా ఏ డ్రింక్లు, కూల్ డ్రింకులు తాగితే వాళ్ళు నెక్స్ట్ రోజు అంటే మోషన్కి వెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అనమాట. అంటే ఎప్పుడైతే ఈ కాన్స్టిపేషన్ అంటే దాన్ని మలబద్ధకం అంటారు, అంటే మలం వెళ్ళేటప్పుడు అతనికి చాలా చిరాగ్గా అనిపిస్తుంది అనమాట, అంటే చాలా కష్టపడాల్సి వస్తూ ఉంటుంది. దీన్ని మనం ఇక్కడ కాన్స్టిపేషన్ అంటాం. సో ఇక్కడ దే కెన్ ప్రివెంట్ కాన్స్టిపేషన్. ఈ మలబద్ధకాన్ని నివారించాలంటే ఖచ్చితంగా మనం తీసుకునేటువంటి ఆహారంలో తగినంత పరిమాణంలో ఖచ్చితంగా ఏముండాలి అంటే పీచు పదార్థాలు అనేవి ఉండాలి. సో బ్రాన్, వీట్, పొటాటో, పంకిన్స్, పాలక్, యాపిల్స్, బనానా, పపాయ అండ్ బీన్స్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ రఫేజెస్. ఇవన్నిటిలో కూడా ఏముంటుంది అంటే పీచు పదార్థాలు అనేవి ఉంటూ ఉంటాయి అన్నమాట. ద పీల్ ఆఫ్ ద ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ కంటైన్స్ ఫైబర్స్ విచ్ హెల్ప్స్ ఇన్ డైజెషన్. మనం ఏదైనా తినేటప్పుడు తొక్కతో సహా తింటుంటాం కదా, అంటే యాపిల్ చూడండి తొక్కతో సహా తినేస్తాం. అలాగే ఇంకా ఏం తింటాం, తొక్కతో పాటుగా యాపిల్ తొక్కతో తింటాం, జామ పండు తొక్కతో సహా తినేస్తాం. ఇలా తిన్నప్పుడు ఏమవుతుందంటే తొక్కల్లో ఎక్కువ ఫైబర్ ఉంటుంది. అలాగే బీరకాయకి కూడా చాలా మంది ఎక్కువ తొక్క తీసేస్తుంటారు. బీరకాయకి ఎక్కువ తొక్క తీయకూడదు, అసలు బీరకాయలో ఉండేదే ఆ తొక్కల్లో ఫైబర్. అంటే ఈ పీచు పదార్థం, ఈ రఫేయస్ అనేవి దాంట్లోనే ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అలాంటి వాటిని ఉంచుకుంటే మనం ఆహారంలో తీసుకుంటాం కాబట్టి మళ్ళీ అది విసర్జించబడుతుంది ఎలాగైనా, కానీ అది లోపల ఉన్నటువంటి ఆహార కదలికలకి చాలా సహాయపడుతుంది అన్నమాట. కాబట్టి ఎప్పుడైనా మనం ఇలాంటివి తీసుకోవటం వలన మనకి ఈ కాన్స్టిపేషన్, మలబద్ధకం అనేది లేకుండా ఉంటుంది. తర్వాత వి మస్ట్ వాష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ విత్ సాల్ట్ వాటర్ థరోలీ బిఫోర్ ఈటింగ్. ఎప్పుడైనా మనం తీసుకునే ముందు ఏ పదార్థాన్నైనా, అంటే అవి ఫ్రూట్స్ కావచ్చు, వెజిటేబుల్స్ కావచ్చు, వాటిని వండుకునే ముందు ఒక్కసారి సాల్ట్ వాటర్తో శుభ్రంగా కడిగితే దాంట్లో ఉన్నటువంటి పురుగులు, మట్టి ఇలాంటివన్నీ పోతాయి. అప్పుడు మనం మంచి ఆహారాన్ని తీసుకునే వాళ్ళం అవుతాం అన్నమాట. అలాగే ఫుడ్స్ టేకెన్ అడెక్వేట్లీ, అంటే మనకి తగినంత ఏం తీసుకోవాలి, ప్రతిరోజు ఆహారంలో ఏం తీసుకోవాలి అంటే సెరల్స్ తీసుకోవాలి, పల్సెస్ తీసుకోవాలి, మిల్క్ తీసుకోవాలి. అలాగే యూజ్డ్ ఇన్ ప్లెంటీ, అంటే తగినంత ఏం తీసుకోవాలి, ఎక్కువగా ఏం తీసుకోవాలి అంటే ఫ్రూట్స్, లీఫీ వెజిటేబుల్స్ అండ్ వెజిటేబుల్స్ అట. అంటే ఎక్కువగా ఏం తీసుకోవాలంటే మనం ఆకుకూరలు, పళ్ళు ఎక్కువగా తీసుకోవాలి, కాయగూరలు, ఆకుకూరలు, పళ్ళు ఎక్కువగా తీసుకోవాలి. మోడరేట్లీ, అంటే అప్పుడప్పుడు ఏం తీసుకోవాలి అంటే తగినంత, అంటే మనం ఆహారంలో తగినంతగా ఏం తీసుకోవాలి అంటే ఆయిల్స్ అండ్ యానిమల్ ఫుడ్స్ తీసుకోవాలి. ఇక యూజింగ్ స్పేరింగ్లీ, అంటే ఇంకా అసలు అంటే చాలా తక్కువ మోతాదులో తీసుకోవాలి, అంటే ఎక్కువ తీసుకోకూడదు. ఇవి ఏంటవి, వనస్పతి, ఘీ, బటర్, చీజ్. అంటే మనం ఇప్పుడు చూడండి చీజ్ వాడుతూ ఉంటున్నారు ఈ మధ్యకాలంలో, ప్రతి పిజ్జాల మీద వాటి మీద చీజ్ వేసుకొని అవి సాగుతూ ఉంటాయి, ఎంత బాగా వస్తూ ఉంటాయి ఆ చీజ్. అలాగే బటర్ అంటే వెన్న, ఘీ, నెయ్యి, వనస్పతి అంటే డాల్డా, ఇవన్నీ కూడా మనం చాలా తక్కువ తీసుకోవాలి. ఎందుకంటే ఇవి ఎక్కువ మన బాడీకి ఏం చేస్తాయంటే హీట్ని ఇస్తాయి ఒకటి, కానీ ఎక్కువ వాడటం వలన ఇవి అంత ఉపయోగించేది ఏమి ఉండదు మనం వీటిని. సో అందువల్ల స్టోరేజ్ ఎక్కువైపోయి ఏమవుతాయి అంటే మనం ఫ్యాట్గా అయిపోతాం అనమాట. సో ఇది అందుకని వీటిని చాలా తక్కువ మోతాదులో వీటిని తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూస్తే ఆర్గానిక్ ఫుడ్. ఆర్గానిక్ ఫుడ్ అంటే ద మెథడ్ ఆఫ్ ఫార్మింగ్ యూజింగ్ బయో ఫెర్టిలైజర్స్ అండ్ బయో పెస్టిసైడ్స్ టు కీప్ ద సాయిల్ అలైవ్ ఈజ్ కాల్డ్ ఆర్గానిక్ ఫార్మింగ్. ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఏంటంటే సేంద్రియ వ్యవసాయం. సేంద్రియ వ్యవసాయం అంటే ఏంటి, సేంద్రియ పదార్థాలను ఉపయోగించడం. అంటే ఏం చేస్తున్నారు, ఇప్పుడు అంతకుముందు మనం వ్యవసాయం చేసేటప్పుడు చూడండి యూరియా అని, లేదంటే పొటాష్ అని, భాస్వరం అని, నత్రజని అని, రకరకాలైనటువంటి సప్లిమెంట్స్ అన్నీ కూడా ఆ పంటకి వేసి ఆ పంట వేగంగా పెరగడానికి, మంచి ఫలసాయాన్ని రావడానికి ఉపయోగిస్తూ ఉంటారు. మరి అలాంటివి వేసినప్పుడు వాటితోనే పెరిగినటువంటి ఆహారం మరి ఏ రకంగా మనకి ఆరోగ్యకరం అవుతాయి, అవవు కదా. సో అలా ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే నూతన వ్యవసాయ పద్ధతుల్లో, సేంద్రీయ వ్యవసాయ పద్ధతిలో ఏం చేస్తున్నారు అంటే అంతకు ముందు వదిలేసినటువంటివన్నీ ఇప్పుడు తీసుకొస్తున్నారు. ఏమేంటివి, ఆవు పేడని జల్లటం, అలాగే వేప పిండి, వేప గింజలు, అలాగే మళ్ళీ దాన్ని దున్నటం. 4-5 సార్లు దున్నితే పైన దాంట్లో ఉన్న వానపాములు పైకి వస్తాయి, మళ్ళీ అవి లోపలికి వెళ్ళి మళ్ళీ పైకి రావటం వలన రైతు యొక్క స్నేహితులు అంటారు వానపాముని. ఎందుకనంటే అది బాగా మట్టిని కిందకి పైకి తిప్పేస్తుంది అనమాట ఫాస్ట్గా. సో ఇలాంటివన్నీ ఉపయోగించి ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ని చేస్తున్నారు, సేంద్రీయ వ్యవసాయం.
ద ప్రొడక్ట్స్ విచ్ ఆర్ గ్రోన్ అండర్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఆర్ కాల్డ్ ఆర్గానిక్ ఫుడ్. అంటే వీటి ద్వారా పెంచబడినటువంటి పదార్థాలని ఆర్గానిక్ ఫుడ్స్ లేక సేంద్రియ పదార్థాలు అని పిలుస్తారు. సేంద్రియ పదార్థాలు అంటే ఏంటి? ఎటువంటి పురుగుల మందులు అవశేషాలు వాడకుండా స్వచ్ఛమైనటువంటి వాటితో, అంటే వేపాకుతో, వేప పిండితో, ఆవు నూనెతో, లేదంటే గోబర్ అంటే మన యొక్క ఆవు పేడ, ఆవు మూత్రం, వీటిని ఉపయోగించుకొని చేసేటువంటి వ్యవసాయాన్ని ఏమంటారు అంటే ఆర్గానిక్ ఫార్మింగ్. వాటిలో మనకి పండేటువంటి పదార్థాలని ఆర్గానిక్ ఫుడ్స్ అని పిలవడం జరుగుతుంది. దీస్ ఆర్ గుడ్ ఫర్ హెల్త్. ఆటోమేటిక్గా వీటిలో రసాయనాలు లేవు కాబట్టి అది ఆరోగ్యానికి ఖచ్చితంగా మంచివే అవుతాయి. జంక్ ఫుడ్ అంటే మనందరికీ తెలుసు, మనకి ఇష్టమైందే అది కదా. సో జంక్ ఫుడ్ జనరల్లీ రిఫర్స్ టు ఫుడ్స్ దట్ కాంట్రిబ్యూట్ లాట్స్ ఆఫ్ క్యాలరీస్ బట్ లిటిల్ న్యూట్రిషన్ వాల్యూ. ఇందులో ఏముంటుందంట? ఇవి తింటే క్యాలరీస్ బాగా వస్తాయట. క్యాలరీస్ అనేవి దేనికి అంటే ఇవి ఏదైనా ఒక పని చేయడానికి మూల ప్రమాణం ఏంటి అంటే క్యాలరీస్ అనమాట. ఏదైనా ఒక పని చేయాలంటే, ఏదైనా సపోజ్ మనం పరిగెత్తాలంటే ఒక 150 క్యాలరీలు కావాలి, లేదంటే స్కిప్పింగ్ చేయడానికి ఒక 300 క్యాలరీస్ కావాలి. మరి ఆహారం తీసుకున్నప్పుడు క్యాలరీస్ వస్తాయి, పని చేసినప్పుడు క్యాలరీస్ ఖర్చు అయిపోతాయి అనమాట. సో ఇప్పుడు వీటిని తినటం వల్ల ఏమవుద్ది అంటే అధిక మొత్తంలో క్యాలరీస్ వచ్చేస్తాయి. ఇప్పుడు నైట్ టైం మంచి బిర్యానీ, చికెన్, మటన్ అన్ని తినేసాం, బాడీలో బోల్డ్ అని క్యాలరీస్ వచ్చినాయి. మరి రాత్రిపూట నువ్వేం పని చేస్తావు? ఏం చెయ్యవు, శుభ్రంగా పడుకుంటావు దుప్పటి కప్పి. కాబట్టి ఏమవుద్ది, అవన్నీ ఎక్కడ ఉంటాయి? ఆ క్యాలరీస్ అన్ని నీ బాడీలో ఉండిపోతాయి. అవి స్టోరేజ్ దేని కిందకి మారిపోతాయి? మనం చెప్పుకున్నాం ఇందాక, కార్బోహైడ్రేట్స్ అన్ని అవన్నీ ఏం చేస్తాయని చెప్పుకున్నాం, మంచిగా ఫ్యాట్స్ రూపంలో, క్రొవ్వు రూపంలో మన ఒంట్లోనే పొట్ట రూపంలోనో లేదంటే పిర్రల దగ్గర శుభ్రంగా దాచిపెడతాయి అనమాట. అందుకే అవి ఉబ్బిపోతాయి. సో ఇక్కడ జంక్ ఫుడ్ అనేది దేనికి అంటే మనం ఎప్పుడు దాంట్లో ఇంత కూడా ఉపయోగం ఉండదు. ఈ పిజ్జాలు, బర్గర్లు, సమోసాలు ఇవన్నీ కూడా మనకి జంక్ ఫుడ్ గానే పరిగణించడం జరుగుతుంది. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ న్యూట్రిషన్ ఈజ్ ఫౌండెడ్ ఇన్ 1918. NIN అనేటువంటి సంస్థ, జాతీయ పోషకాహార సంస్థ అంటారు దీన్ని. ఇది ఏం చేస్తుంది అంటే ప్రతి చోట కొలమానం పెట్టుకుంటుంది అనమాట. అంటే ఆ పిల్లలు ఏమేమి తీసుకున్నారు, లేదంటే ఆ స్కూల్స్లో ఏమేమి ఇస్తున్నారు, లేదో మనిషి ఎంత ఆహారం తీసుకుంటే ఎలా ఉంటాడు, అతని న్యూట్రిషన్ ఎలా ఉండాలి, మారుతున్న పరిస్థితుల్లో ఏ రకమైనటువంటి పదార్థాలు తీసుకోవాలి, ఇలాంటివన్నిటిని కొలమానం చేసేటువంటి సంస్థని ఇక్కడ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ న్యూట్రిషన్, జాతీయ పోషకాహార సంస్థ అంటారు. ఇది 1918లో స్టార్ట్ చేశారు. ఎక్కడుంది అంటే హైదరాబాద్లో ఉంది. NIN అంటారు షార్ట్ కట్లో, దీన్ని నిన్ అని పిలుస్తారు. సో ఇది 1918లో స్టార్ట్ చేశారు. బిట్ ఏంటి అంటే NIN ఎక్కడ ఉంది లేక నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ న్యూట్రిషన్ ఎక్కడ ఉంది అని అడిగితే మీరు ఆన్సర్ హైదరాబాద్ అని పెట్టాలి. అలాగే ఫుడ్ హైజీన్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ యాజ్ హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్. మరి ఫుడ్ హైజీన్ అంటే ఏంటి? ఆహార సంరక్షణ లేక ఆహారాన్ని జాగ్రత్తగా చూసుకోవటం కూడా మంచి హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ లాంటిదేనట. టు ప్రివెంట్ ఫుడ్స్ కంటామినేషన్ అంటే ఆహారాలు తొందరగా కలుషితం అయిపోకుండా FSSAI అంటే ఇది ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అనమాట. అంటే ఏంటి? ఆహారం ఎంత ప్రమాణాలతో తయారైంది. మనకు చూడండి, ఏదైనా మనకి చాలా రకాలైనటువంటి ప్యాకెట్స్ వస్తాయి, ఫుడ్ ప్యాకెట్స్ వస్తాయి, దాని మీద FSSAI అని రాసి ఉంటుంది అనమాట. అంటే ఏంటి అర్థం? ఆ ఫుడ్ సేఫ్టీ వాళ్ళు దాన్ని మొత్తం టెస్ట్ చేస్తారు. దాంట్లో ఉన్న పదార్థాలన్నీ తినటానికి పనికొస్తాయా, లేదంటే ఆ పదార్థాల్లో విష పదార్థాలు ఏమైనా ఉన్నాయా, ఆ పదార్థాలన్నీ కూడా మంచివా చెడ్డవా అనేటువంటివి మొత్తం టెస్ట్ చేసి వాళ్ళు ఒక స్టాంప్ వేస్తారు దాని మీద. అది గ్రీన్ కలర్లో కానీ, రెడ్ కలర్లో కానీ, ఎల్లో కలర్లో కానీ వేస్తారనమాట. అంటే దాంట్లో ఉన్నటువంటి పోషకాలను బట్టి ఆ స్టాంప్ ఉంటుంది. అది స్టాంప్ అయిన తర్వాతే వాళ్ళు, అంటే ఎప్పుడైనా మనకి మంచి కలుషితమైన ఆహారం కాదు, ఇది మంచి ఆహారం తినొచ్చు అని వాళ్ళు స్టాంప్ చేసినటువంటి ఆహారాన్ని మనం తీసుకుంటూ ఉంటాం. సో అదే ఇక్కడ FSSAI అనేది. వాళ్ళు 7 రకాలైనటువంటి C's చెప్పారు. C అంటే ఏంటంట? ఫస్ట్ది చెక్ అంటే చెక్ దట్ ఫుడ్ ఈజ్ ఫ్రెష్ ఆర్ నాట్. ఎప్పుడైనా మనం ఏదైనా కొనుక్కున్నాం, తీసుకున్న వెంటనే ఏం చూడాలంటే ఫస్ట్ చెక్ చేసుకోవాలట. ఇది మంచి ఫుడ్డా కాదా, లేదంటే దాని మీద ఉన్నటువంటి న్యూట్రిషనల్ వాల్యూస్ ఏంటి, ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయి, మనకు ఉపయోగపడతాయా లేదా అని చెక్ చేసుకోవాలి. రెండోది క్లీన్ అంటే ఏంటి? ముందు శుభ్రంగా చేతుల్ని కడుక్కోవాలి, లేదా తెచ్చుకున్నటువంటి ఆహారాన్ని శుభ్రంగా కడుక్కోవాలట. అంటే ఆహారాన్ని శుభ్రంగా కడుక్కోవడం అంటే ఈ పచ్చి కూరగాయలు లేదంటే కాయగూరలు వీటిని, అంతేగాని మనం బిర్యానీ తెచ్చుకుని శుభ్రంగా కడుక్కొని తినమని కాదు. సో ఇక్కడ నెక్స్ట్ కవర్ అంటే కీప్ ద ఫుడ్ కవర్డ్. ఇప్పుడు శుభ్రంగా
ఆ ఫుడ్ కవర్ చేసినటువంటి దాంట్లోనే ఉందా, లేదంటే ఓపెన్ అయి ఉందా? అంటే ఓపెన్ అయితే ఈగలు ఇలాంటివన్నీ వాళ్తాయి కాబట్టి అది మళ్ళీ కలుషితం అయ్యే పదార్థం కాబట్టి, అంటే వెంటనే కలుషితం అయిపోద్ది ఆహారం. ఏదైనా చిన్నది పడితే చాలు వెంటనే అది పొల్యూట్ అయిపోయి లేదంటే విషపూరితంగా కూడా మారిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని మంచిగా ఫుడ్ని కవర్ చేసి ఉంచాలి, ప్లేట్స్తో కానీ లేదంటే ఏదైనా వాటితో. సో అలాగే క్రాస్ కంటామినేషన్ అవాయిడెడ్. అలాగే ఆ పదార్థాలని సెగ్రిగేట్ చేయాలి. అంటే సెగ్రిగేట్ చేయడం అంటే ఏంటి? కీప్ రా అండ్ కుక్డ్ ఫుడ్ అపార్ట్. అంటే ఏంటి? వండని పదార్థాలని ఒక పక్కన, వండిన పదార్థాలను ఒక పక్కన ఉంచుకోవాలన్నమాట. అలాగే కుక్ అంటే బాగా కుక్ చేయాలి. ఎప్పుడు కూడా సగం సగం ఉడికిచ్చినటువంటి చికెన్ మటన్ తినకూడదు, కానీ సగం సగం ఉడికించిన కూరగాయలు కాయగూరలు తినచ్చు. అంటే హాఫ్ బాయిల్డ్ వెజిటబుల్స్ తినచ్చు, కానీ హాఫ్ బాయిల్డ్ చికెన్ మాత్రం తినకూడదు, చాలా డేంజరస్ అన్నమాట. అలాగే కూల్ అండ్ చిల్. మనం ఏదైనా మాంసాన్ని కానీ వాటిని మాత్రం ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, లేదంటే వెంటనే అవి కుళ్ళిపోయి పాడైపోయేటువంటి అవకాశం ఉంటుంది. సో మీట్ని, ఎగ్స్ని, ఏదైనా సరే వేరే ఏ జంతువులైనా సరే వాటిని మాత్రం మనం ఖచ్చితంగా కూల్ ఆర్ చిల్ చేసుకోవాలి. అలాగే కన్జ్యూమ్ అంటే దాన్ని తీసుకుంటాం. ఎలా తీసుకోవాలి అంటే సర్వ్ ఫుడ్ ఇన్ ఏ క్లీన్ ఎన్వైరన్మెంట్. అంటే ఏంటి? ఇక్కడ మంచి ఆరోగ్యకరమైనటువంటి శుభ్రమైనటువంటి వాతావరణంలో మాత్రమే మనం ఆహారాన్ని తినాలి. ఎక్కడ పడితే అక్కడ రోడ్డు పక్కన అటు పక్కన కూర్చొని మనం భోజనం చేస్తే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈగలు కానీ లేదంటే వేరే వైరస్లు బ్యాక్టీరియాలు కూడా దాని మీద వచ్చేటి వాళ్ళే అవకాశం ఉంది. కాబట్టి మంచి పరిస్థితుల్లో మంచి వాతావరణంలో మనం ఆ భోజనాన్ని తినాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇంపార్టెంట్ వచ్చేసరికి బిట్స్లో మనకి 3 ఉన్నాయి, చూద్దాం. అవి ఏంటంటే కార్బోహైడ్రేట్ టెస్ట్కి అంటే అసలు ఆ పదార్థంలో కార్బోహైడ్రేట్ ఉంది అని ఎలా నువ్వు నిర్ధారిస్తావు అంటే, కార్బోహైడ్రేట్స్ ఆర్ యూజువల్లీ ప్రెజెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్టార్చ్ అండ్ షుగర్స్ ఇన్ ద ఫుడ్. ఈ కార్బోహైడ్రేట్స్ అనేవి చెప్పుకున్నాం మనం, చక్కెరలు అలాగే స్టార్చ్ల రూపంలో ఉంటాయి. ప్రెజెన్స్ ఆఫ్ స్టార్చ్ ఈస్ కన్ఫర్మ్డ్ బై డూయింగ్ అయోడిన్ టెస్ట్. అయోడిన్ టెస్ట్ చేయడం ద్వారా ఒక పదార్థంలో మనకి కార్బోహైడ్రేట్ ఉందా లేదా, అంటే పిండి పదార్థం ఉందా లేదా అని చెప్పేయచ్చట. అలాగే బెనెడిక్ట్స్ రీజన్స్ టెస్ట్ కన్ఫర్మ్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ షుగర్స్. దానిలో చక్కెరలు ఉన్నాయా లేదా అని తెలుసుకోవాలంటే మనకి ఇక్కడ బెనెడిక్ట్ పరీక్ష అనేది చాలా ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు. గుర్తుపెట్టుకోండి, అయోడిన్ పరీక్ష చేయడం ద్వారా, అయోడిన్ టెస్ట్ చేయడం ద్వారా ఒక దాంట్లో పిండి పదార్థాలు ఉన్నాయా లేదా తెలుసుకోవచ్చు. బెనెడిక్ట్ పరీక్ష చేయడం ద్వారా అందులో షుగర్స్ అంటే చక్కెరలు ఉన్నాయా లేదా అని తెలుసుకోవచ్చు. ఎలా చేయాలి? డైల్యూట్ అయోడిన్ సొల్యూషన్. డైల్యూట్ అంటే ఏంటి? దాన్ని ముందు మనం డైల్యూట్ చేయడం అంటే ఏంటంటే దాంట్లో కొంచెం వాటర్ కలిపితే ఆటోమేటిక్గా డైల్యూట్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ డిజాల్వ్ ఫ్రీ అయోడిన్ క్రిస్టల్స్ ఇన్ వాటర్ అంటిల్ ఇట్ టర్న్స్ ఇన్ టు పేల్ బ్రౌన్. యాక్చువల్గా పేల్ బ్రౌన్ అని అన్నారు దీన్ని. యాక్చువల్గా అసలు మన అయోడిన్ ఏ కలర్లో ఉంటుంది అంటే ఆరెంజ్ బ్రౌన్ కలర్లో ఉంటుందంట. ఆరెంజ్ బ్రౌన్ కలర్లో ఉంటుంది అయోడిన్. సో ఇక్కడ మనం కొన్ని అయోడిన్ క్రిస్టల్స్ కనుక నీటిలో వేసి బాగా తిప్పుతూ ఉంటే పాలిపోయినటువంటి బ్రౌన్ కలర్లోకి వస్తుంది అంటున్నారు. యాడ్ 2 drops ఆఫ్ అయోడిన్ అనే పొటాటో పీస్. ఒక పొటాటో కట్ చేసుకోండి, మంచిగా వైట్ పార్ట్ కనిపిస్తుంది కదా, దాని మీద కనుక ఈ అయోడిన్ డ్రాప్స్ మనం ఏమైతే డైల్యూట్ చేసామో దీన్ని ఒక 2 drops దాని మీద వేస్తే అది వెంటనే బ్లూగా కానీ బ్లాక్గా కానీ మారిపోద్ది. ఆటోమేటిక్గా ఇదే దాని చిహ్నం అనమాట. ఏంటంటే అయోడిన్ వేసినప్పుడు అది బ్లూగా కానీ బ్లాక్గా కానీ మారిపోతే, అంటే నీలం రంగులో కానీ నలుపు రంగులో కానీ మారిపోతే ఆ పదార్థంలో పిండి పదార్థం ఉందని చెప్పవచ్చు. ఓకే, అర్థమైందా? సో ఇక్కడ అయోడిన్ టెస్ట్ అనేది దానికి ఉపయోగపడుతుంది. టెస్ట్ ఫర్ కార్బోహైడ్రేట్స్లో ఏది ఉపయోగిస్తాము అంటే అయోడిన్. సో ఇది ఇంపార్టెంట్. అయోడిన్ వేస్తే అది ఏ రంగులోకి మారుతుంది అంటే బ్లూ ఆర్ బ్లాక్. ఓకేనా, క్లియర్? నెక్స్ట్ టెస్ట్ ఫర్ ప్రోటీన్స్. ప్రోటీన్స్ ఉన్నాయని ఎలా చెప్పొచ్చు? ఒక పదార్థంలో ప్రోటీన్స్ ఉన్నాయని ఎలా చెప్పొచ్చు అంటే ఇక్కడ 2 రకాలైనటువంటి పదార్థాలు ఉపయోగిస్తాం. ఒకటి 2% ఆఫ్ కాపర్ సల్ఫేట్. 2% అంటే ఏంటి అంటే మనకి ఇక్కడ 100 ml వాటర్ తీసుకున్నాం అనుకోండి, అందులో 2 grams కాపర్ సల్ఫేట్ వేస్తే అప్పుడు మనకి 2% ఆఫ్ కాపర్ సల్ఫేట్ వస్తుంది. అలాగే సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణం కూడా కావాలి దీంతో పాటు. ఇది ఎంత కావాలి అంటే 10%. మరి ఇందాక 2% అంటే 2 grams వేసాం, మరి 10% అంటే ఎన్ని గ్రాములు వేయాలి? 100 mlకి 10 grams వేయాలి. సో 10 grams ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ని కనుక నీళ్ళలో వేస్తే మనకి సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణం వస్తుంది. 2 grams మనకి కాపర్ సల్ఫేట్ని తీసుకువెళ్ళి అందులో వేస్తే మనకి 2% ఆఫ్ కాపర్ సల్ఫేట్ ద్రావణం వస్తుంది. ఈ 2 ద్రావణాలు ముందు రెడీ పెట్టుకోవాలి. ఏంటి? ఒకటి కాపర్ సల్ఫేట్, 2 సోడియం హైడ్రాక్సైడ్. ఈ 2 దగ్గర పెట్టుకున్న తర్వాత
ఏదైనా ఒక పదార్థాన్ని తీసుకోండి. పిండి పదార్థం అంటే మనకి ఇప్పుడు తెలుసు, మాంసకృతులు అంటే మనకు తెలిసినవే కదా, పప్పులు కానీ లేదంటే ఎనీథింగ్, చికెన్ కానీ ఏదైనా ఒక పదార్థం తీసుకోండి. ఆ పదార్థం మీద మనం ఏం చేయాలి అంటే ముందుగా 2 చుక్కల కాపర్ సల్ఫేటు, 10 చుక్కల సోడియం హైడ్రాక్సైడ్ వేయాలి. వేస్తే అది ఏ రంగులోకి మారుద్ది అంటే వయోలెట్, అంటే వంకాయ కలర్లోకి మారింది అనుకోండి. అంటే మన వంకాయ తీసుకుని దేశవాళీ వంకాయ ఆ రంగు అనమాట వయోలెట్ అంటే. సో ఈ వైలెట్ కలర్లోకి మారితే కనుక వెంటనే అప్పుడు మీరు ఏం అర్థం చేసుకోవాలి అంటే ఈ పదార్థంలో ప్రోటీన్ ఉంది అనేటువంటి దాన్ని అర్థం చేసుకోండి. ఓకేనా? సో నెక్స్ట్, టెస్ట్ ఫర్ ఫ్యాట్స్. మరి క్రొవ్వుల్ని ఎలా పరీక్షిస్తాం? క్రొవ్వుల్ని చాలా ఈజీగా పరిశీలించవచ్చు. ఎందుకని అంటే అది ఏదైనా ఒక కాగితం మీద చిన్నగా నూనె పోసినా, బటర్ రాసినా, ఏం రాసినా ఆ పేపర్ ట్రాన్స్పరెంట్ పేపర్ అయిపోతుంది. అంటే ఇటు పక్క నుంచి చూస్తే అటు పక్క ఏముందో కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇటువంటి ట్రాన్స్పరెంట్గా మార్చేటువంటి శక్తి దేనికి ఉంది అంటే ఖచ్చితంగా ఫ్యాట్స్కి ఆర్ లిపిడ్స్కే ఉంది. అలాగే విటమిన్ సి కన్ఫర్మేషన్. విటమిన్ సి ఉంది అని ఎలా కన్ఫర్మేషన్ చేసుకోవచ్చు అంటే విటమిన్ సిని మనం యాస్కార్బిక్ యాసిడ్, ఇందాక చెప్పాను మీకు ఆల్రెడీ, సిట్రిక్ యాసిడ్ అలాగే యాస్కార్బిక్ యాసిడ్, చాలా రకాల ఆమ్లం ఉంటాయి. చింతపండులో ఒక రకమైన ఆమ్లం ఉంటుంది, ఉసిరి వాటిలో ఒక రకమైన ఆమ్లము, అలాగే నిమ్మ, నారింజ, బత్తాయి వీటిలో ఒక రకమైన ఆమ్లం ఉంటుంది. ఇవన్నీ మనం ముందు చెప్పుకుంటాము. సో ఇప్పుడు విటమిన్ సి వచ్చేసరికి ఇక్కడ ఆర్గానిక్ యాసిడ్ అని చెప్పుకున్నాం. అదేది అంటే యాస్కార్బిక్ యాసిడ్. విటమిన్ సిని ఏ శాస్త్రీయ నామంతో పిలుస్తారు అంటే యాస్కార్బిక్ ఆమ్లము అని పిలుస్తారనమాట. ఓకేనా? సో ఇక్కడ స్లైస్ ఏ సిట్రస్ ఫ్రూట్, ఏదైనా ఒక స్లైస్ చేయండి, ఏదైనా ఒక నిమ్మకాయ ముక్కని కానీ లేదంటే నారింజకాయని కానీ దేనో ఒక దాన్ని ముక్క చేయండి. ప్లేస్ 2 or 3 drops ఆఫ్ అయోడిన్ సొల్యూషన్. దీని మీద కూడా సేమ్ అయోడిన్ సొల్యూషన్ని ఒక పీస్ ఆఫ్ పేపర్ మీద ఒక 2-3 చుక్కలు వేయండి. అయోడిన్ సొల్యూషన్ మొత్తం ఆ పేపర్ మీద అలికిపోయిన తర్వాత అప్పుడు ఆ స్లైస్ని దాని మీద పెట్టండి. పెడితే ఒక 15 నిమిషాల తర్వాత మనం ఆ నిమ్మకాయ ముక్కను కానీ నారింజకాయ ముక్కను కానీ తీసి చూసామనుకోండి, అంత లెక్క ఎంతవరకు ఆ ముక్కను పెట్టామో అంత లెక్క కలర్ ఉండదు. ఆ కలర్ అంతా ఏమైపోద్ది, ఈ సి విటమిన్ తీసేసుకుంటుంది అనమాట, ఆస్కార్బిక్ యాసిడ్ లాగేసుకుంటుంది. సో అంటే మీకు ఇక్కడ ఏమర్థం కావాలి అంటే అయోడిన్ని అంటే అంటే దాన్ని ఏమంటాం, విరంజనం చేసేస్తుంది అనమాట, అంటే రంగు లేకుండా చేసేస్తుంది. సో అలా రంగు లేకుండా విరంజనం చేసేటువంటి శక్తి దేనికి ఉంది అంటే విటమిన్ సికి మాత్రమే ఉంది అని తెలుసుకోవచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ వాటర్. వాటర్ వచ్చేసరికి అతి ముఖ్యమైనటువంటి పోషకం. మనకి రోజు తీసుకుంటాం మనం వాటర్ని కదా. వాటర్ ఈజ్ ఆల్సో ఏ కాంపోనెంట్ ఆఫ్ బ్లడ్. అలాగే బట్ వాటర్ డస్ నాట్ కంటైన్ ఎనీ న్యూట్రియంట్స్. వాటర్లో ఎటువంటి పోషకాలు ఉండవు. సో ఇట్ కెనాట్ బి కన్సిడర్డ్ యాజ్ ఏ న్యూట్రిటివ్ కాంపోనెంట్. దీంట్లో ఎటువంటి పోషకాలు ఉండవు కాబట్టి దీన్ని ఎటువంటి పోషక పదార్థంగా మనం చెప్పుకోవట్లేదు వాటర్ని. కానీ వాటర్ కాన్స్టిట్యూట్స్ నియర్లీ 2/3 ఆఫ్ అవర్ బాడీ వెయిట్. మన శరీరంలో 3 వంతుల్లో 2 వంతులు నీళ్ళే ఉంటుందంట. అంటే చూసుకోండి ఎంత నీరు ఉందో మన బాడీలో. అలాగే ఇట్ రెగ్యులేట్స్ అండ్ మెయింటైన్స్ ద టెంపరేచర్ ఆఫ్ అవర్ బాడీ. మన బాడీలో ఉన్నటువంటి ఉష్ణోగ్రతని ఎవరు మెయింటైన్ చేస్తారు అంటే వాటర్ని మెయింటైన్ చేస్తుంది. ఇస్తాడు బిట్టు ఏమని అంటే ఉష్ణోగ్రతని క్రమబద్ధపరిచేది ఏది, ఉష్ణోగ్రతని క్రమబద్ధీకరించడానికి మన శరీరంలో ఏం ఉపయోగపడుతుంది అంటే నీరు ఉపయోగపడుతుంది. అలాగే ఇట్ హెల్ప్స్ ఇన్ ఎక్స్క్రెషన్ ఆఫ్ వేస్ట్ ఫ్రమ్ అవర్ బాడీ యాజ్ యూరిన్ అండ్ స్వెట్. మన బాడీలోంచి చెత్తని బయటకు తీసుకెళ్ళిపోవడానికి అంటే విసర్జక అవయవాల ద్వారా విసర్జన చేయడానికి అంటే యూరిన్ని కానీ చెమటని కానీ బయటకు పంపించడానికి ఈ వాటర్ అనేది బాగా ఉపయోగపడుతుంది. వాటర్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ మెనీ మెటబాలిక్ యాక్టివిటీస్. మనకి జీవక్రియలు జరగడానికి నీరు చాలా అవసరం. వాటర్ హెల్ప్స్ ఇన్ ఈజీ మూవ్మెంట్ ఆఫ్ ద ఫుడ్ త్రూ ద డైజెస్టివ్ ట్రాక్. చెప్పాను ఇందాక మీకు, పీచు పదార్థాలు ఏ రకంగా మన గొంతు నుంచి, జీర్ణాశయం నుంచి, చిన్న ప్రేగు నుంచి పెద్ద ప్రేగు నుంచి ప్రయాణం చేసేటప్పుడు నీట్గా వెళ్ళిపోతాయో, వాటర్ తాగితే కూడా ఆ పదార్థం చాలా ఈజీగా లోపల కదలటానికి నీరు అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇట్ హెల్ప్స్ ఇన్ డైజెషన్ ఆఫ్ ఫుడ్ ఆల్సో. ఆహారం అరగడానికి కూడా ఏం కావాలి అంటే నీరు అనేది బాగా ఉపయోగపడుతుంది. మినరల్ వాటర్ ఈస్ ద వాటర్ ఫ్రమ్ ఏ మినరల్ స్ప్రింగ్ దట్ కంటైన్స్ వేరియస్ మినరల్స్. చెప్పాను ఇందాక మీకు మినరల్ వాటర్ గురించి. సో అదే ఇక్కడ చెప్తున్నారు. ప్రిఫర్ టు డ్రింక్ బాయిల్డ్ అండ్ కూల్డ్ ట్యాప్ వాటర్. మంచిగా మరగబెట్టి చల్లార్చినటువంటి ఆ వాటర్ని తీసుకోండి చాలు, మినరల్ వాటర్ ఏమీ అవసరం లేదు. సో అది మనకి ఎక్కువగా మినరల్స్ని కోల్పోకుండా ఉంటాం అన్నమాట. సో ఇక మనం వచ్చేసాం లాస్ట్ పేజ్కి. సో ఇక్కడ ఏంటి అంటే బ్యాలెన్స్డ్ డైట్, సంతులిత ఆహారం. సంతులిత ఆహారం అంటే ఏంటి? ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి కాంపోనెంట్స్ అన్ని 5 రకాల కాంపోనెంట్స్ చెప్పుకున్నాం. 1 కార్బోహైడ్రేట్స్, 2 ప్రోటీన్స్, 3 లిపిడ్స్ అండ్ ఫ్యాట్స్, 4 వచ్చేసరికి వైటమిన్స్, 5 వచ్చేసరికి
మినరల్స్. సో ఈ 5 రకాలైనటువంటి కాంపోనెంట్స్ మనం తీసుకునేటువంటి ఫుడ్లో ఉంటే దాన్ని బ్యాలెన్స్డ్ డైట్ అంటాం అనమాట. అంటే దాన్ని సంతులిత ఆహారం అని పిలుస్తాం. చూడండి మన ప్లేట్ ఎలా ఉండాలో ఇక్కడ ఇచ్చారు. వెజిటబుల్స్ 350 గ్రామ్స్ ఉండాలట, ఫ్రూట్స్ 150 గ్రామ్స్, పల్సెస్, ఎగ్స్, ఫ్లెష్ వుడ్స్ 90 గ్రామ్స్ అట, నట్స్ అండ్ సీడ్స్ 30 గ్రాములు, ఫ్యాట్స్ అండ్ ఆయిల్స్ 27 గ్రామ్స్, సెరల్స్ ఇవన్నీ కూడా 240 గ్రామ్స్, 300 గ్రామ్ మిల్లీ లీటర్లు ఏముండాలి అంటే మిల్క్ కానీ కర్డ్ కానీ ఉండాలని చెప్తున్నారు. ఇదంతా ఉంటే ఈ ప్లేట్ని ఏమంటారు అంటే మంచి సంతులిత ఆహారంతో కూడినటువంటి ప్లేట్ అని పిలుస్తారు. A diet that contains all the nutrients in required quantity is called balanced diet. అంటే ఏమేం పదార్థాలు ఎంతెంత తీసుకోవాలో అంత తీసుకుంటే దాన్ని మనం సంతులిత ఆహారం అని పిలుస్తాం. It supplies the nutrients to our body in order to proper working of the body. అంటే మన బాడీ సక్రమంగా పనిచేయాలి అంటే ఖచ్చితంగా మనకి సంతులిత ఆహారం అనేది చాలా అవసరం. A balanced diet need not necessarily be costly. మనం అనుకుంటాం చాలామంది, అమ్మో అలా తినాలి అంటే సంతులిత ఆహారం మొత్తాన్ని మెయింటైన్ చేయాలంటే చాలా కాస్ట్ పెట్టాల్సి ఉంటుంది అని. కానీ ఎవ్రీవన్ కెన్ గెట్ ఇట్ వితౌట్ స్పెండింగ్ మచ్ మనీ బై ఇంక్లూడింగ్ ఎనర్జీ గివింగ్ ఫుడ్స్ సచ్ యాజ్ రైస్, చపాతీ, bread, body building food like milk, curd, dal, meat, fish, a small quantity of oil, fat daily. అంటే మనకి మ్యాక్రో న్యూట్రియంట్స్ ఏమైతే ఉన్నాయో వీటిని చాలా తక్కువ ఖరీదులో కూడా మనం కొనొచ్చు. కాబట్టి ఆయన ఏం చెప్తున్నారు ఇక్కడ, సచ్ యాజ్ రైస్, చపాతీ, రైస్ని కానీ చపాతీని కానీ బ్రెడ్ని కానీ తీసుకుంటే మనకి కార్బోహైడ్రేట్ వస్తుంది. అలాగే మిల్క్, కర్డ్, దాల్, మీట్ తీసుకుంటే ప్రోటీన్ వస్తుంది. అలాగే కొంచెం ఆయిల్ కానీ ఏదైనా తీసుకుంటే మనకి ఫ్యాట్స్ వస్తాయి. కాబట్టి ఈ 3 మ్యాక్రో న్యూట్రియంట్స్ని కనుక మనం బాగా తీసుకోగలిగితే ఆటోమేటిక్గా దాంట్లోనే ఏముంటాయి, మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి. సో అది if the proteins are inadequate in children's diet for a long time, it causes a disease called kwashiorkor. ఇప్పుడు మీకు ఆఫ్రికా దేశాల్లో చాలా ఎక్కువగా కరువు సంభవిస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఈ క్వాషియార్కర్ వ్యాధి అనేది చాలా సాధారణంగా సంభవించేస్తుంది అన్నమాట అక్కడ. ఎందుకని అంటే అక్కడ పిల్లల్లో ఏం లోపము అంటే ప్రోటీన్స్ని సరైనటువంటి టైంకి తీసుకోకపోతే, అంటే మాంసకృత్తుల్ని సరైనటువంటి పరిమాణంలో తీసుకుపోతే మనకి బయటకు కనిపించేటువంటి జబ్బు ఏంటి అంటే క్వాషియార్కర్. మొత్తం బాడీ అంతా సన్నగా అయిపోద్ది, పొట్ట మాత్రం బాగా పెద్దగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఈ రకమైనటువంటి వ్యాధిని క్వాషియార్కర్ వ్యాధి అని పిలుస్తారు. ఇన్ ద సేమ్ వే ఇఫ్ ద ప్రోటీన్స్ అండ్ కార్బోహైడ్రేట్స్ ఆర్ నాట్ టేకెన్ అడాక్వేట్లీ ఫర్ ఎ లాంగ్ టైమ్, ఇట్ కాజెస్ మరాస్మస్ డిసీజెస్. అంటే ఇక్కడ చూస్తే ప్రోటీన్ ఒక్కటే తీసుకోకపోతేనేమో మీకు క్వాషియార్కర్ వస్తుంది. అలా అసలు ప్రోటీను, కార్బోహైడ్రేట్ అంటే పిండి పదార్థం లేదు, మాంసకృతులు లేవు ఆ ఆహారంలో, ఈ 2 తీసుకోకపోతే పిల్లవాడు ఏమవుతాడు అంటే ఒక రకమైనటువంటి మొత్తం ఈ ఫ్లెష్ అంతా లోపలికి వెళ్ళిపోయి ఓన్లీ ఎముకల గుడి మాత్రమే బయటకు కనిపిస్తూ ఒక కోతి రకమైన, కోతి మొహం చూస్తే ఎట్లా అనిపిస్తుంది మనకి, ఇవన్నీ లోపలికి వెళ్ళిపోయి ఎలా అనిపిస్తుందో అలా ఒక కోతి రూపంలోకి మారిపోయినటువంటి ఒక మనిషిలాగా మొత్తం అసలు చర్మం అంతా లోపలికి వెళ్ళిపోద్ది, ఎముకలు మాత్రమే బయటకు కనిపిస్తుంటాయి అన్నమాట. అలాంటి వ్యాధిని ఇక్కడ మరాస్మస్ డిసీజ్ అంటారు. ఎక్కువగా ఆఫ్రికా దేశాల్లో కరువు సంభవించినప్పుడు ఇలాంటి వ్యాధుల్ని వాళ్ళు చూస్తూ ఉంటారు. ఇఫ్ వి టేక్ ఫుడ్ కంటైనింగ్ టూ మచ్ ఫ్యాట్స్ డైలీ ఇట్ లీడ్స్ టు ఒబేసిటీ. మనం క్రొవ్వులు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే ఆల్రెడీ చెప్పాను ఇందాక మీకు, ఒబేసిటీ అంటే ఊబకాయం అనేది సంభవించడం జరుగుతుంది. ఒబేసిటీ కాజెస్ మెనీ హెల్త్ ప్రాబ్లమ్స్. ఒబేసిటీ వలన చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ అని ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి భావి భారత పౌరులైనటువంటి మీరందరూ కూడా మంచి ఆహారాన్ని, సంతులిత ఆహారాన్ని ప్రతిరోజు తీసుకుంటూ ఉత్తమ దేశ పౌరులుగా తయారు కావాలని భావిద్దాం. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. నేను ఆల్రెడీ మీకు ఇందాక కూడా చెప్పాను, ప్రతి వీడియో చెప్తున్నాను. ఎందుకనంటే లైక్ చేస్తే ఎవరైనా సెర్చ్ చేశారనుకోండి, NMMS SAT మెటీరియల్ కావాలని యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మన వీడియో వాళ్ళకి కనిపిస్తుంది. అంటే ఎన్ని లైక్స్ ఉంటే అంత అనమాట. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా నేనేం ఫీల్ అవ్వను, ఎందుకంటే ఇది ఫ్రీగా చేస్తున్న సర్వీస్. కాబట్టి ఖచ్చితంగా లైక్ అయితే ఇవ్వండి. లైక్ ఇస్తే ఏమవుతుందంటే ఈ వీడియో పైన కనిపిస్తుంది. పాపం ఎవరైనా సెర్చ్ చేసుకున్న వాళ్ళు, వీడియో చూడాలనుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. అలాగే దీన్ని షేర్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేస్తే ప్రతి ఒక్కరికి ఈ వీడియో ఉపయోగపడే అవకాశం ఉంటుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా పక్కనే ఉన్న గంట బెల్ని మీరు ప్రెస్ చేస్తే కనుక నేను వీడియో మీకు పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది, వెంటనే మీరు వీడియోని చూడొచ్చు. ఓకే, సో సైనింగ్ ఆఫ్ యువర్స్ సురేష్ కుమార్ వర్మ.